సార్ మీరు ఇందాక నుంచి చెప్పారు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో కూడా మేము చెప్పాము అక్కినేని శ్రీధర్ గారు అని చెప్పేసి అని. మీకు అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకి ఏమైనా రిలేషన్ ఉందా? మాకు కుటుంబ బాంధవ్యాలు లేవు కానమ్మా, వైరాలు అయితే ఉన్నాయని చెప్పి నాకు తెలిసింది. అది కూడా మా నాన్నగారి ద్వారా వల్ల తెలియదు. మీరు బాలకృష్ణ గారితో గౌతమ్ పుత్ర శాతకర్ణిలో చేశానని చెప్పారు, అండ్ కథానాయకుడు సినిమాలో కూడా చేశానని చెప్పారు కాబట్టి సో బాలకృష్ణ గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది? అప్పుడు మేము షార్ట్ గ్యాప్లో కూర్చున్నప్పుడు ఆ వికారాబాద్ ఫారెస్ట్లో ఒక పల్లెటూరు వాళ్ళు, ఆ పసిపిల్లలు పాపం వాళ్ళకి ఒంటి మీద లాగు ఉంటుంది, చొక్కా కూడా లేదు, మురికిగానే ఉన్నారు. అయినా కూడా బాలకృష్ణ వాళ్ళని దగ్గరికి తీసుకొని ఏం సినిమాలు చూశారు, అసలు ఆ సీన్ చూస్తుంటే నాకు ఇప్పటికీ గుర్తుకొస్తుంది. ఇట్లా మాట్లాడుతుంటే తల్లి. నందమూరి రామారావు గారి గురించి చెప్పండి. రామారావు గారు పార్టీలకు అతీతంగా, జాతులకు అతీతంగా, మతాలకు అతీతంగా, వయసులకి అతీతంగా అందరు ఇష్టపడే గొప్ప నటుడమ్మా. నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. 30 ఏళ్ళగా పత్రికా రంగంలో పనిచేస్తూ అటు జర్నలిస్ట్గా ఇటు ఆర్టిస్ట్గా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈరోజు మనతో పాటు ఉన్నారు అక్కినేని శ్రీధర్ గారు. మరి శ్రీధర్ గారితో మాట్లాడి తన ప్రయాణం అనేది ఎలా మొదలైంది ఏంటి అనే వాటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సరే, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను తల్లి. సార్ మీరు అటు జర్నలిస్ట్గా ఇటు ఆర్టిస్ట్గా ఇలా 30 ఏళ్ళుగా పనిచేస్తూనే ఉన్నారు. అసలు మీ కెరీర్ అనేది ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా మా నాన్నగారు సీనియర్ జర్నలిస్టు. ఓకే. మాది కృష్ణా జిల్లా నూజివీడు. ఏఎస్ఆర్ కృష్ణ పత్రికా రంగంలో జ్వాల అనే పత్రిక ఉండేది, దాని వ్యవస్థాపకులు మా నాన్నగారు. ఆ తర్వాత జైవీర్ అనే పత్రిక నడిపారు. ఒక సిన్సియర్ కమ్యూనిస్ట్ లీడర్ అయినా. అలా కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చింది నేను. చిన్నప్పటి నుంచి రచనా వ్యాసంగాలు, సాహిత్యం ఇవన్నీ ఇంట్రెస్ట్గా ఫాలో అయ్యేవాడిని. ఆ తర్వాత అనుకోకుండా పత్రికా రంగంలోకి వచ్చాను నేను. అదేంటంటే ఒక ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి నేను చదివిన చదువుకి భిన్నమైన రంగమైనా కూడా అనుకోకుండా పత్రికా రంగంలో అవకాశం వచ్చింది. అవకాశం వచ్చేసి ఇంకా 30 years ఇండస్ట్రీ అని చెప్పి అలా ఏజ్ పెరుగుతున్న కొద్దీ 30 years సీనియారిటీ అని చెప్పి అనుకుంటాం తప్ప, కాకపోతే ఏంటంటే నాకంటూ చరిత్ర సృష్టించుకున్నాననే ఒక తృప్తి అయితే నాకుంది. ఎందుకంటే విజయవాడలో ఫస్ట్ దాసరి నారాయణరావు గారు ఆయన ఇమేజ్ని బట్టి నేను ఉదయం దినపత్రికల్లోకి వెళ్ళాను. ఓకే. అంటే సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే మీరు నాన్నగారు జర్నలిజం అని చెప్పారు. సో మరి మీరు కూడా ఈ జర్నలిస్ట్ వైపు రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు, నాన్నగారా లేకపోతే సొసైటీని చూసి నేను కూడా రావాలి అనుకున్నారా? సొసైటీ మీద నాకు అవగాహన లేదమ్మా. ఎందుకంటే నేను చిన్న వయసులో ఆల్మోస్ట్ 18th yearలోనే నేను ఉదయం పేపర్లో జాయిన్ అయిపోయి 17th 18th yearలోనే అంటే ఫస్ట్ పేపర్ అది ఉదయం పేపర్లో జాయిన్ అయ్యాను. ఎలాగంటే నేను టెక్నికల్ క్వాలిఫికేషను విజయవాడలో ధర్మల్ స్టేషన్ అని చెప్పి దాంట్లో నాకు అప్రెంటిస్షిప్ కూడా మా నాన్నగారు అరేంజ్ చేశారు. కానీ అంటే ఫిట్టర్ అనే ట్రేడ్లో నేను చదివాను. నేను ఆ ట్రేడ్ ఇష్టం లేకుండానే చదివాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్. కాకపోతే బ్రతుకు తెరువుకి బాగుంటాయని చెప్పి పెద్దవాళ్ళు సూచన చేస్తారు కాబట్టి ఐటీఐ చదవటం, ఐటీ చదివిన తర్వాత అప్రెంటిస్షిప్కి నాకు అవకాశాలు మా నాన్నగారు వాళ్ళు ఏర్పరిచినా కూడా నేను ఆ విజయవాడ ధర్మ స్టేషన్కి వెళ్లకుండా దాన్ని స్కిప్ చేస్తుంటే ఇంకా ఆయన ఈ వీడియో లాభం లేదు అని చెప్పి అన్న ఉద్దేశంతో విజయవాడలో చాలా ఫేమస్ పబ్లిషర్స్, నవోదయ పబ్లిషర్స్ అని పేరు నవ్వలేదు, రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆ నవోదయ రామరావు గారు మా నాన్నగారికి స్నేహితుడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి, ఎరా రాము, వీడు అప్రెంటిస్షిప్ అరేంజ్ చేసినా కూడా వీడు ఏమీ ఫాలో అవ్వట్లేదు, వీడు ఏమవుతాడో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు, చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే పిచ్చి, నీకు ఒకటి తెలుసు కదా అంటే, సరే నా దగ్గర పంపరా అని చెప్పి ఆ నవోదయ రామ్మోహన్ రావు గారు చెప్తే నేను వెళ్ళాను. వెళ్ళి నేను వేసిన బొమ్మలు అవి చూపించాను. ఏంటి నువ్వు ధర్మ స్టేషన్కి అప్రెంటిస్షిప్ జాయిన్ అవ్వలేదంట అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదంటే, ఐటీఐలో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నారు. అప్పుడు ఐటీఐలో నాకు ఇష్టం లేకుండా చదివినా కూడా అంటే దాంట్లో సబ్జెక్ట్ ఇంజనీరింగ్, డ్రాయింగ్ ఇటువంటి ఎన్ని ఉండేవి. చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఆ ఇంజనీరింగ్, డ్రాయింగ్ వాటిల్లో 100% మార్కులు. అలా ఓవరాల్గా చూసుకుంటే స్టేట్లోనే సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు. 83 to 85 బ్యాచ్ గన్నవరంలో చదివాను. వెంకటేశ్వర ఐటీఐలో చదివాను నేను. మంచి మార్కులు వచ్చినా కూడా నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేక నేను అటు వెళ్లకుండా
ఇంకా ఇంకా రాము గారు నా బాధ్యత తీసుకుని సరే అని చెప్పి విజయవాడలో ఒక సైన్ బోర్డులు రాసే ఆర్టిస్టు రామాచారి గారు అని చెప్పి ఉన్నారు, వీనస్ ఆర్ట్స్ అంటారు. ఓకే. ఆ రామాచారి గారు పబ్లిషర్స్ బోర్డులు అన్నీ కూడా సైన్ బోర్డుకి ఆయనే మెయిన్ ఆర్టిస్ట్ అనమాట. అన్నీ బాపు స్ట్రోక్తో చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఆ కలర్ కాంబినేషన్స్ కానీ బాపు టైప్ అవ్వలేటం కానీ నాకేమో చిన్నప్పటి నుంచి బాపు గారు అంటే ప్యాషన్. నాకే కాదు మాలాంటి ఆర్టిస్టులు అందరూ కూడా బాపు గారి ఫ్యాషన్ ఆరాధ్య దైవం. ఇంకా ఆయన ఫాలో అవటం, ఆయన ఇమిటేట్ చేయటం, ఆ రకంగా మేము స్కిల్స్ డెవలప్ చేసుకోవటం ఆర్ట్లో అలా చేస్తుంటే ఆ ఆర్ట్ వర్క్స్ అన్ని కూడా రాము గారికి చూపించారు. రాము గారికి నవోదయ రాము గారికి బాపు గారికి మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ అనమాట. ఇంకా ఆయన మా ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నారని చెప్పి ఆ విజయవాడ రామాచారి గారి తీసుకెళ్ళి ఇలా నా స్నేహితుడు కొడుకు అని చెప్పి అంటే ఇంకా రంగు డబ్బాలు, రంగు బ్రష్లు అట్లన్నీ చూస్తే ఒక రకంగా ఒళ్ళు పలకరించిపోయేది. ఆయన దగ్గర నేను జాయిన్ అయిపోయి మొత్తం అసలు బాపు స్టైల్ ఇంకా ఎక్కువ ఆకలింపు చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ రకంగా నేను ఆర్ట్ వర్క్ అంతా చేస్తున్నప్పుడు ఆ తర్వాత మా రామాచారి గారికి మీకు తెలుసో లేదో ఈనాడు రామోజీరావు గారికి ఒక హోర్డింగ్ డివిజన్ ఉంది. ఇమేజెస్ అంటారు దాన్ని. అంటే మీరు చూస్తూ ఉంటారు ప్రకాష్ వార్సి ఇలాంటి పేర్లు ఉన్నారు సార్, అలాగే ఇమేజెస్ అని ఒక హోర్డింగ్ డివిజన్. అది రామోజీరావు గారు ఈనాడు పేపర్ పెట్టక మునిపే ఆయన హోర్డింగ్ డివిజన్ బిజినెస్లో ఉండేవారు. సో అంటే వార్తాపత్రిక మనకి పెట్టక ముందే ఇది చాలా మంది ఈనాడు స్టాఫ్ కూడా చాలా మంది తెలియదు. ఆ ఇమేజెస్ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఆ హోర్డింగ్స్ స్టేట్ మొత్తం అన్ని చోట్ల ఉండేవి, హైవేస్లో కానీ ఊళ్ళల్లో కానీ అన్నీ ఉండేవి అనమాట. ఆ హోర్డింగ్ డివిజన్కి ఆర్టిస్టులని మా గురువు గారు రామాచారి గారు విజయవాడ నుంచి క్యాంపులకు పంపించేవారు. అక్కడి నుంచి వాళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం వెళ్ళి ఆ బోర్డులు రైట్ 20 చేసేవాళ్ళు. అవన్నీ నేను ఇక్కడ లోకల్గా ఈ దగ్గర కొత్తగా జాయిన్ అయ్యాను కదా, ఈ లోకల్ సైన్ బోర్డ్స్ రాయటం ఇవన్నీ తృప్తి పడక అలా కూడా స్టేట్ మొత్తం తిరగాలని ఒక ఆలోచన ఉండేది. ఆలోచన నుండి నేను మా సార్తో చెప్పాను, మా రామాచార్య అనే గురువు గారితో, సార్ నేను కూడా క్యాంపులకు వెళ్తానండి. అప్పుడు చాలా సన్నగాను చాలా గారావంగా పెరిగిన పిల్లడు కదా, చాలా సున్నితంగా చూసినవాడు. క్యాంపులు అంటే చాలా కష్టం నాన్న, అక్కడంతా వసతులు ఉండవు, భోజనాలు ఉండవు, ఇది చాలా రఫ్ ఫీల్డ్, నీకు ఇక్కడ ఉన్నట్టు కాదు, ఇక్కడంటే ఇబ్బంది పడతావు, భోజనానికి వాటన్నిటికి ఇబ్బంది పడతావు అని చెప్పి అన్నాడు. అయినా కూడా నేను చేస్తానని చేస్తానని. ఆ రోజుల్లో టీవీఎస్ 50 ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఒక తల్లి కొడుకు టీవీఎస్ మీద స్పీడ్గా వెళ్తున్న ఒక వాటర్ కలర్ వర్క్, అది హోర్డింగ్స్ మీద పెద్ద పెద్ద పెయింటింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఆ టైంలో ఆయన నన్ను విజయవాడలో బస్ స్టాండ్ దగ్గర ఫైర్ స్టేషన్ దగ్గర ఒక హోర్డింగ్ ఉంటే అక్కడికి తీసుకెళ్తే ఈ స్కెచ్ నేను వేస్తానండి అన్న. ఇంత పెద్ద స్కెచ్ వేస్తావు నువ్వు అని. వేస్తానండి అన్న. నాకు చిన్నప్పటి నుంచి స్కెచ్ గల్లు కొట్టుకుని మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి, దాంతో ఆ డిజైన్లు ఎలా చేయటం ఇవన్నీ బాగా అలవాటు అనమాట. ఇంకా నేను కర్రలెక్కేసి స్కెచ్ చేస్తే పర్వాలేదు ఉపయోగపడతావు అని చెప్పి ఆయన నన్ను సరే ఇంటికాడ మీ వాళ్ళని ఒప్పించి అమ్మ వాళ్ళతో చెప్పి నువ్వు క్యాంపుకి వెళ్ళినాను అని చెప్పి అంటే నేను ఆ రకంగా క్యాంపుకి వెళ్తామని స్టార్ట్ చేస్తాను. ఆ రకంగా క్యాంపుకి వెళ్తాం వలన అటు విజయనగరం నుంచి ఇటు హైదరాబాద్ వరకు అసలు ఏ ఏరియాలో ఏ ఆర్టిస్ట్ ఎలా వర్క్ చేస్తారని అబ్జర్వ్ చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. చాలా కష్టాలు పడ్డా. మరి ఇంత జర్నీలో ఉదయం పత్రికలోకి ఎలా వచ్చేసారు? ఇలా హోర్డింగ్ డివిజన్ ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఈ రంగం మార్చాలి అని చెప్పి అనిపించింది. చేంజ్ అవ్వాలనిపించి మళ్ళీ మా నవోదయ రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్ళి అంకుల్ నేను ఇంకా ఆ సైన్ బోర్డింగ్ కాకుండా సినీ పబ్లిసిటీకి వెళ్తాను. సినిమా పబ్లిసిటీ ఆర్టిస్టులు అంటే విజయవాడ అంటే మా విజయవాడ సినిమాలకి హబ్ అనమాట. అక్కడ పబ్లిసిటీ డిజైన్స్ చేసేవాడు కూడా కొంతమంది ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన ఈడిపోయిన లక్ష్మణరావు గారు అని చెప్పి సినిమా రంగం మొత్తానికి బాబాయ్ అంటారు, లక్ష్మీ పబ్లిసిటీస్ అనమాట. ఆ పెద్ద ఆయన దగ్గరికి మా రాము గారు నన్ను తీసుకెళ్ళి ఇలా నా స్నేహితుడు కొడుకండి అని చెప్పి అంటే నేను నా గురించి చెప్పి నేను చేసిన వస్తావని చూపిస్తే ఆయన పిఏ రంగా అని చెప్పి విజయవాడలో సినిమా పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఉండేవారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. కొంతకాలం సినిమా పబ్లిసిటీ చేశాను. సినిమా పబ్లిసిటీ చేసిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇలా కాకుండా పత్రికా రంగంలో అప్పుడు దాసనారాయణ గారు ఉదయం పత్రిక చాలా ఫేమస్. దాసరి గారు అంటే ఒక క్రేజ్ అనమాట. అంతే తప్ప నాకు పత్రికా రంగం మీద పత్రికా రంగం సేవ చేయాలి, పత్రికా రంగం మనం రాటు తెలాలి ఇట్లాంటి ఆలోచనలు ఉండేవి కావు. ఇంకా ఉదయం పేపరు దాసనారాయణ ఒక సినీ క్రేజ్ అనమాట. ఆ రకంగా నేను దాంట్లో జాయిన్ అవుతుందని చెప్పి నాకు అనుకుంటే మా నాన్నగారు చెప్పా. మా నాన్నగారు అప్పుడు కృష్ణా జిల్లా ప్రెస్ క్లబ్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవారు. దాని ప్రెసిడెంట్గా కృష్ణా జిల్లా ప్రెస్ క్లబ్కి ప్రెసిడెంట్గా కె రామచంద్రమూర్తి గారు అని చెప్పి చాలా పెద్ద జర్నలిస్ట్ అమ్మ. ఆయన అన్ని పత్రికల్లో చేశారు, హెచ్ఎం టీవీ వాటిలో కూడా చేశారు, మన ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా.
ఆయన అప్పుడు ఉదయానికి రెసిడెంట్ ఎడిటర్గా ఉండేవారు. ఆయన తిరిగి వెళ్ళినప్పుడు మా నాన్నగారు చెప్పారు, మూర్తి గారు మా అబ్బాయికి సంగతి చూడండి, వాడికి ఏదో ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్గా తిరుగుతున్నాడు, ఉదయం ఆయన పనికి వస్తాడని చూడండి నేను చెప్పంటే పంపించండి కృష్ణ గారు అని చెప్పంటే నేను వెంటనే మీరు నమ్మరు లాగు ఇప్పి ఫ్యాంట్ వేసుకుని వెళ్ళా ఫస్ట్ అంత చిన్న వయసులో. ఓకే. వెళ్ళి నా ఆర్ట్ వర్క్స్ అవన్నీ చూపిస్తే ఆ మూర్తి గారు అన్నారు, ఇక్కడ ఈ ఆర్ట్ వర్క్ ఏముండదా, ఏ లేఅవుట్ అవన్నీ ఉంటాయి, అంత మెయిన్ ఆర్ట్ వర్క్ అంతా హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి వస్తాయి, అప్పుడు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ అనమాట, అప్పుడు ఈ కలర్ ఇవన్నీ కూడా ఎక్కువ డెవలప్ కాలేదు అని అంటే పర్లేదు ఏదైతేనే ఉదయంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడ లేఅవుట్ పేజీ మేకప్ ఇలా ఉండేది. సండే సప్లిమెంట్ కలర్ హైదరాబాద్లో ప్రింట్ అయ్యి విజయవాడకి వచ్చేది, అటు విజయవాడ కానీ తిరుపతి కానీ అన్ని కేంద్రాలకి హైదరాబాద్లోనే ప్రింట్ అయ్యి వచ్చేది, ఎందుకంటే దానికి సంబంధించిన నెట్వర్క్ అంతా ఇక్కడ ఉండేది అనమాట. ఇంకా నాకు అనిపించేది ఇక్కడ నాకు ఈ లేఅవుట్ వర్క్ ఇవన్నీ ఆర్ట్ స్కిల్ చూపించుకునేంత అవకాశం లేదనమాట. ఏం చేయాలి మళ్ళీ ఇంకా అక్కడ సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మనం హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఉదయం హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతే అక్కడ కలర్ వర్క్, మన బ్రష్ వర్క్, మన టాలెంట్ చూపించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి అనే ఉద్దేశంతో ఇంకా మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా కూడా నేను మా మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ట్రాన్స్ఫర్ చేసుకుని హైదరాబాద్ వచ్చేసాను. అప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్లో మతకాల హాల్ జరుగుతుంది. ఆ మతకాల హాల్ కర్ఫ్యూ రిలాక్సేషన్ టైంలో నేను హైదరాబాద్కి హెడ్ ఆఫీస్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ గజ్జల మల్లారెడ్డి గారు, పొత్తూరు వెంకటేశ్వర గారు, మా భాస్కర్ రెడ్డి గారు అని చెప్పి మా ఉదయం పత్రిక మాగుడు సుబ్రహ్మణ్య గారి తరఫున మేనేజ్మెంట్ ఇన్ఛార్జి ఉండేవారు, ఆయన వీళ్ళంతా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అప్పటికి విజయవాడ ఉదయం నుంచి హైదరాబాద్కి రామచంద్రమూర్తి గారు ఎడిటర్గా వచ్చారు. ఇంకా నాకంతా నా వెల్ విషెసే ఉదయం కాంపౌండ్ అంతా. ఇంకా నాకు వర్క్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అప్పుడే ఉదయంలోగా మళ్ళీ రీడ్రా చేశారు. నా చిన్నప్పుడు ఉదయం పేపరు ఉదయంలోగా రీడ్రా చేశారు. ఆ రీడ్రా చేసినప్పుడు చాలామంది ఆర్టిస్టులు రాశారు, నాకు కూడా అవకాశం ఇచ్చారు. నేను రీడ్రా చేసింది నేను చేసింది ఓకే అయింది. అది ఎంత గమ్మత్తైన విషయం అంటే మీరు 83 to 85లో నేను ఆర్ట్గా అప్పుడే నేను స్టార్ట్ చేశాను నా కెరీర్, నేర్చుకోవటం స్టార్ట్ చేశాను, చదువుకుంటా. ఆ టైంలో ఉదయం అనౌన్స్మెంట్ దాసనారాయణ గారు పేపర్లో ఒకటి ఇచ్చారు, ఒక పేపర్ బ్యాక్ పేజ్ అంతా, ఈనాడులో బ్యాక్ పేజ్ అంతా ఉదయం లోగోలు డిఫరెంట్ ఆర్టిస్టులతో, సినిమా పబ్లిసిటీ ఆర్టిస్టులు, ఇంకా చాలామంది గోపి గారు ఇలాంటి పెద్ద ఆర్టిస్టులతో లోగోలన్నీ ప్రింట్ చేసి ఆయన మొత్తం బ్యాక్ పేజ్, ఈనాడు బ్యాక్ పేజ్ వేసి త్వరలో ఈ ఉదయం పేపర్ పెడుతున్నాను నేను, ఈ లోగోల్లో ఎవరు ఎక్కువ మంది ఓట్ చేస్తే కనుక ఆ లోగోకి నేను ప్రయారిటీ ఇచ్చి అది మేము పత్రిక పెడతాము, దానికి మంచి బహుమతి కూడా ఉంటుంది, కొత్తగా ఔత్సాహికులు ఎవరైనా ఉంటే కొత్తగా రాసి పంపించినా కూడా దాన్ని పరిశీలిస్తామని చెప్పి అన్నారు. నాకు అప్పుడు బ్రష్ అంటే తెలియదు, ఇండియన్ ఇంక్ అంటే తెలియదు, అప్పుడే స్కెచ్ చేయడం ఇవన్నీ తెలుసుకున్నాను. అప్పుడే నేను ఆ కాంపిటీషన్లో పాల్గొందామని చెప్పి అనిపించి ఊదా అక్షరాలు ఇలా పడిపోయినట్టు, యాసున్న అక్షరాలు ఇలా పడినట్టు, మధ్య నుంచి సూర్యుడు ఉదయిస్తున్నట్టు, ఇలా అంటే ప్యూర్ అమెచ్యూర్ డిజైన్ అనమాట. అది నిజంగా అసలు కనీసం మినిమం ఆర్ట్ స్కిల్స్ ఏం లేవు, కానీ ఒక ఐడియా, కానీ నా పార్టిసిపేషన్ చేయాలని ఒక ఉత్సాహం చిన్నతనంలోనే. అలా చేసిన వాడిని కాలగమనంలో నేను ఆర్టిస్ట్ని అవుతానని చెప్పి తెలియదు, ఉదయంలో జాయిన్ అవుతానని చెప్పి తెలియదు, ఉదయం నుంచి హైదరాబాద్ వస్తానని చెప్పి తెలియదు, దాసరి గారి పేపర్ అమ్మేసి వేరే మేనేజ్మెంట్ మాగుడు సుబ్రహ్మణ్య గారు అమ్ముతారని చెప్పి తెలియదు. ఆ మాగుడు సుబ్రహ్మణ్య గారు నా చేత చాలామంది చేత లోగోలు రాయించి ఆ లోగోలు నాది ఓకే చేస్తారని చెప్పి తెలియదు. ఆ రకంగా నా జీవితం ఒక అద్భుతం అనమాట. ఓకే, అంటే మీరు ఈ ఉదయం పత్రిక కాకుండా ఇంకా మిగతా ఏ పత్రికల్లో చేశారండి? ఇలా ఉదయం పత్రిక అమ్మ ఇప్పుడు పత్రికా రంగం అంతా కూడా కార్పొరేట్ రంగు సంతరించుకుంది, కానీ ఆ రోజుల్లో ఉదయం పేపర్ అట్లా ఉండేది కాదమ్మా. గొప్ప మేధావులు ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు కానీ, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు కానీ, గజ్జల మల్లారెడ్డి గారు కానీ, ఇలా పెద్ద వాళ్ళు, రామచంద్రమూర్తి గారు, ఇలాంటి వాళ్ళంతా పత్రికా రంగానికి మొత్తానికి తలమానికంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ పెద్దవాళ్ళు, పూజనీయులే అందరూ. కానీ ఆ రోజు ఉదయం కాంపౌండ్లో ఈ మార్కెట్స్ ఉండేది కాదు, ప్రతి ఒక్కళ్ళు బయట నుంచి వచ్చి ఏ చిన్న పత్రిక పెట్టాలని సరే మా వాళ్ళ పెద్దవాళ్ళ సలహాలు తీసుకునేవాళ్ళు. ఆ టైంలో పొత్తూరు వెంకటేశ్వరరావు గారు కానీ, గజ్జల మల్లారెడ్డి గారు కానీ, మా ఊరు శ్రీధర్ బ్రహ్మాండంగా రాస్తాడు లోగోలు, వాడు రాసిందే. మా ఉదయంలో దిక్సూచి అనే సప్లిమెంట్ ఉండేదమ్మా, బీనస్ అనే సప్లిమెంట్, ఆ రెండింటికి నేను ఫౌండర్. నేను ఆ లోగో 7 రాసి వాటి డిజైనింగ్ ఇచ్చేవాడిని. ఆ రోజుల్లో మా ఉదయం చాలా ఫాల్లో ఉంటే కనుక ఆ దిక్సూచి బీనస్ అనే 2 సప్లిమెంట్స్ ఈనాడు దాటికి తట్టుకొని వారంలో 2 రోజులు అద్భుతమైన సర్క్యులేషన్ పాయింట్లో రైజ్ అయ్యేది. అటన్నిటి మీద నా మీద బాగా ఇంప్రెషన్ ఉంది అందరికీ.
ఆ రకంగా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి పత్రిక పెడతామని చెప్పి మా పెద్ద ఎడిటర్లు సలహా అడిగితే నా చేత లోగో రాయించుకోండి, మా వాడి హస్తవస్త మంచిది అది ఇది అనేవాళ్ళు. ఆ రకంగా ఆ పెద్దవాళ్ళు ఆశిస్తూ ఒక ఎంప్లాయీకి ఆ రకంగా ఎంకరేజ్ చేయడం అనేది ఎక్కడ జరగదు. కానీ ఒక కళాకారుడికి నా అదృష్టం ఆ పెద్దవాళ్ళ ఆశీస్సులు. పొత్తుల వెంకటేశ్వర గారు కానీ చివరి వరకు కూడా నన్ను బిడ్డలా చూసుకున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పటికీ రామచంద్రమూర్తి గారి బిడ్డను నేను. గజ్జల మల్లారెడ్డి గారు కూడా చివరి వరకు నన్ను చాలా బిడ్డలా చూసినవాళ్ళు. ఆ కొడుకు అలా అశోక్తో పాటు నన్ను కొడుకులా చూసుకునేవారు. ఇలా వాళ్ళందరూ బయట వాళ్ళకి పెట్టే పత్రికలకి నా చేత లోగోలు రాయించే అవకాశాలు ఇవ్వటం, అలా 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 నా పేరు స్ప్రెడ్ అవ్వటం. దాని తగ్గట్టు నేను మనీ కాన్సెప్ట్గా ఎప్పుడు పనిచేయలేదు, వర్క్ ఇంట్రెస్ట్గా చేశాను. చేయటం వలన చాలామంది బయట వాళ్ళు కూడా పత్రికలు నా దగ్గరికి వచ్చి, అప్పుడు బ్యాచిలర్గా ఉండేవాడిని, వర్క్ చేయటమే నా పని, అలా చేయించుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలా రకంగా నేను పత్రికా రంగంలో చాలా పత్రికలు టైటిల్స్ రాసి అదృష్టం కలిగిందమ్మా. ఈ జనరేషన్లో చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, కానీ భగవంతుడి దయ వల్ల నాకే అదృష్టం కలిగింది. ఉదయం, ఆదివారం ఉదయం, దిక్సూచి, బీనెస్, మయూరి, చిత్రభూమి, బాగినారు, బుల్లితెర, పోలీస్ ఫైల్, ఉషోదయం, రమ్య, మందాకిని, ఇల్లు, ఫ్యూచర్ మినిట్స్, విశ్వంబర, సాయి వారధి, మన పర్యావరణం, సందవేళ, నేటి మన దేశం, నైతి విప్లవం, తెహల్కా, మూలక, ఇంకా ఇప్పటికీ ఇంకా నాకు అంటే ఇన్ని పత్రికలకి మీరు లోగో డిజైన్ చేశారు కానీ ఈ రకంగా అసలు ఒక్కొక్క లోగో దాని తగ్గట్టుగా నా అప్రోచ్ అందరికీ నచ్చి ఒక ఆర్టిస్ట్గా ఎంతవరకు పని చేయించుకున్నాము అని చెప్పి అలా పక్కన పెడతాం కాకుండా అసలు ఫుల్ పేజ్డ్ ఇన్వాల్వ్మెంట్తో, అంటే కంటెంట్ కూడా నాలో కంటెంట్ కూడా ఉందని చెప్పి అనుకున్నారేమో. ఎడిటోరియల్ కంటెంట్స్ అవన్నీ కూడా పత్రికల నిర్వహణ, చిన్న పత్రికల నిర్వహణ అట్లా కూడా నన్ను ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. చేసి ఒక లోగో ఎంచుకొని ఈ శ్రీధర్కి ఇది 500 ఇస్తే సరిపోద్ది ఇలా అనుకునేవాళ్ళు కాదు. ఒక సన్మానాలు చేసేవాళ్ళు. ఒకవేళ ఈ ఉంగరం అయితే ఒక పత్రిక అధినేత పెట్టారు. ఇలా ఇలా 2 ఉంగరాలు వచ్చినాయి, బంగారు ఉంగరాలు, ఒక షారవులు కప్పి అలా అంతా. అంటే వాళ్ళు ఎలా అప్రిషియేట్ చేయాలో తెలియక వాళ్ళు నా అప్రోచ్కి నన్ను వాళ్ళ సొంత మనుషులా ఫీల్ అయ్యి ఆ రకంగా అందరు చాలామంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి తల్లి. ఇప్పటికీ రమణాచారి గారు కానీ ఇంకా అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయి. నారాయణ రెడ్డి గారు కానీ, నారాయణ రెడ్డి గారితో కూడా సాహితీ ప్రస్థానంలో కూడా ఆయన నుంచి నేను అప్రిషియేషన్స్ చాలా అందుకున్నాను. అది ఆ కోణం చెప్పమంటే చెప్తాను. నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు అప్రిషియేట్స్ అందుకున్నదండి? నారాయణ రెడ్డి గారు అందరికీ తెలుసు కాబట్టి చెప్తాను. చాలా మంది పెద్దవాళ్ళు. నారాయణ రెడ్డి గారు ఏంటంటే ఒకసారి స్టూడెంట్ కాంగ్రెస్ అనే పత్రిక నేను నైట్ టైం కంటెంట్ అంతా నేను చూస్తున్నాను. ఆ టైటిల్ అవి కూడా నేను రాసినాయి. టైటిల్ అనేది ఒకసారి రాస్తాము, ఆ లోపల కంటెంట్ మాత్రం రెగ్యులర్గా మ్యాగజైన్ వచ్చినప్పుడల్లా ఆ కంటెంట్ అనేది నేను ఫాలో అయ్యేవాడిని, నా చేత చేయించేవాళ్ళు. ఒకసారి నైట్ టైము అప్పుడు తెలుగు మహాసభ జరుగుతుంది, ప్రపంచ తెలుగు సమాఖ్య, వరల్డ్ తెలుగు ఫెడరేషను. దానికి కూడా నేను ఆర్టిస్ట్ అమ్మా. అది మద్రాస్ బేస్డ్. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేమికులంతా వరల్డ్ తెలుగు ఫెడరేషన్లో ఉన్నారు. అంటే ఆ రకంగా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేమికులు చాలామందికి అక్కినేని శ్రీధర్ అంటే చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. ఆ రకంగా అప్పుడు నాంపల్లిలో, ఇక్కడ హైదరాబాద్లో జరిగినాయి. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి దేశ విదేశాలు జరుగుతాయి. ఇక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు సెషన్స్ విషయం చెప్తున్నాను. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చారు. ఆ సభకి వచ్చి అప్పుడు నారాయణ రెడ్డి గారు లేరు ఆ వేదిక మీద. నారాయణ రెడ్డి గారు తెలుగు భాష ప్రాధాన్యత గురించి చెప్తూ అది ప్రాథమిక భాషగా తీసుకొని దాంట్లో డిగ్రీలు చదవటం ఇటువంటి దాని మీద ఒక ఆలోచన చేయాలండి అని చెప్పి నాతో చెప్పారు. నారాయణ రెడ్డి గారు చెప్పిన మాట నేను ఆలోచిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అప్పుడు నేను కూర్చుని ఆర్టికల్స్ రాసుకుంటున్నాను. ఆ రోజు నైట్ ఈ స్టూడెంట్ కాంగ్రెస్ అనే పత్రికలో ఆర్టికల్ రాయాలని చెప్పి ఇది రాదని చెప్పి ఆలోచన వచ్చి ఆర్టికల్ రాశాను. ఆర్టికల్ రాసి దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో, నారాయణ రెడ్డి గారి గురించి రాస్తున్నాం కదా, ఇది ఎవరైనా చదివితే బాగుండు, ఎప్పుడు మనదే కరెక్ట్ అని చెప్పి అనుకోకూడదు కదా, మనం రాసింది ఇంకొకరు చదివితే వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుస్తుంది, మనం ఏదైనా సంస్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏదైనా కరెక్షన్స్ అవన్నీ ప్రింటింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన చేతుల్లో ఉండదు కదా అని చెప్పి ఇంకా నైట్ అసలు ఏం చేయాలో అర్థం కాక ఎవరు లేరు, ఎవరికి ఫోన్ చేద్దాం, ఇంకా నారాయణ రెడ్డి గారికి చేద్దాం. ఎంత అరాచకం అండి, చిన్నతనం అండి. ఆ చిన్నతనం అరాచకత్వం అనేది నారాయణ రెడ్డి గారికి ఫోన్ చేసి సార్ నా పేరు అక్కినేని శ్రీధర్ అండి అని ఒక నేపథ్యం చెప్పా. ఆయనతో నాకు పరిచయం లేదు అప్పటికి. సార్ మీ మీద ఒక సప్లిమెంట్ ఉదయంలో వేసాము, అప్పుడు మా ఎడిటర్ గారికి రామచంద్రమూర్తి గారికి మీరు ఫోన్ చేసి చెప్పారంట, డిజైన్ చాలా బాగా చేశాడు ఎవడో అని చెప్పి అన్నారంట. అది నేనేనండి, నా పేరు శ్రీధర్ అండి, అక్కినేని. అయితే ఏంటి, ఓకే నాన్న
సంతోషం అన్నాడు. అన్న తర్వాత ఇంకా ఏం ఎలా మాట కంటిన్యూ చేయాలి అర్థం కాక, సార్ నేను ఇక్కడ ఒక పత్రిక ఫ్రీలాన్స్గా పనిచేస్తాను, స్టూడెంట్ కాంగ్రెస్ ఆ పత్రిక పేరు, దాంట్లో మన తెలుగు మహాసభల నేపథ్యంతో ఒక ఆర్టికల్ రాశాను, దాంట్లో మీ ప్రస్తావన ఉంది, దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కనుక నన్ను నేను క్షమించుకోలేను తర్వాత తెలిస్తే, అందువల్ల ఎవరితో చెప్తే బాగుంటుందని చెప్పి అనుకుంటే నాకు సడన్గా మీరు గుర్తుకొచ్చారండి చెప్పింటే ఏం చేయమంటావు అన్నాడు ఫోన్లో. ఏం చేయమంటావు ఏంటి అంటున్నారు అని చెప్పి, సార్ ఒకసారి చదివి వినిపిస్తాను సార్ అన్న. ఏంటి ఇప్పుడు నాకు అమెరికా నుంచి కాసు నైట్ టైం అనమాట, అమెరికా నుంచి కాసు వచ్చే టైమే అంటే ఆయన అంత అరచకంగా ఎవరు ఆయనకి ఫోన్ చేసి నేను ఫోన్లో చదివి వినిపిస్తాను నీ అభిప్రాయం చెప్పు అని చెప్పి ఎవరంటారు, నాకేం తెలియదు తను. అలా నేను సార్ ప్లీజ్ సార్ ఒక్క మాట అండి హెడ్డింగ్ చెప్తాను, ఫోన్ హెడ్డింగ్ విని ఫోన్ పెట్టి చేస్తాను సార్. అంత మునుపు ఇంకొక అస్త్రం కూడా వేసా, నారాయణ రెడ్డి గారికి మా నాన్నగారికి స్నేహం ఉంది, నేను సార్ కృష్ణ గారు కొడుకునండి అన్న. ఓరి మా కృష్ణ కొడుకు నువ్వు, వెరీ గుడ్ చెప్పరా నాన్న అన్నాడు. ఒక్క హెడ్డింగ్ చదివి వినిపిస్తానండి, అది అయిపోయిన తర్వాత మీరు ఫోన్ పెట్టేసేయండి అని అన్నాను. సరే చెప్పన్నాడు. అప్పుడు నేను పెట్టిన హెడ్డింగు తెలుగు తల్లికి మల్లెల మూట, సీఎం నోట సినారే మాట. సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన లేనప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారి గురించి ప్రస్తావించారు కదా, అందుకని తెలుగు తల్లికి మల్లెల మూట, తెలుగు మహాసభలు నేపథ్యం కదా, తెలుగు తల్లికి మల్లెల మూట సీఎం నోట సినారే మాట అని చెప్పి హెడ్డింగ్ ఇది పెట్టానండి అన్న. ఆయన చదువు అన్నాడు. చదివినడికి ఇంకా మొత్తం ఆర్టికల్ అంతా చదివినిపించిన తర్వాత ఆయన నన్ను ఎక్కడ పూర్తి స్థాయిలో మెచ్చుకోకుండా చాలా కరెక్షన్స్ చెప్పాడు ఆ ఆర్టికల్లో. చాలా కరెక్షన్స్ చెప్పి సీఎం ఏదో చెప్పానని చెప్పి అంటాడులేరా, కానీ అంత ఈజీ కాదు, దాని వెనకాల చాలా ఉంటుంది, చార్మినార్ తన కొమ్ములతో డొక్కలు పుడుస్తుంది సీఎంని, ఇవన్నీ జరగడానికి చాలా టైం పట్టుద్ది, దానికి చాలా వ్యవహారం ఉంటుంది, వ్యవస్థాగత పరమైంది నీకు తెలియదులే అని ఆర్టికల్ బాగా రాసావు అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. నువ్వు గీతగాడివి కాదురా రాతగాడివి కూడా. సంతోషిస్తుంది ఇంకా ఆ ఎపిసోడ్ అట్లా అయిపోయింది. అలా తర్వాత కాలగమనంలో చాలా కాలం తర్వాత కేవీ రెడ్డి, దర్శక మహేంద్రుడు కేవీ రెడ్డి అని ఒక పుస్తకాన్ని నేను పబ్లిష్ చేశాను, అది మన ఫిలిం ఛాంబర్లో ఆవిష్కరణ అనమాట. దానికి నారాయణ రెడ్డి గారిని పిలవటానికి వెళ్ళినప్పుడు ఆయన ఉంటారో లేకపోతే అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు, ఫిలిం ఛాంబర్ నుంచి నారాయణ రెడ్డి గారి దగ్గరే, కానీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటారో లేదో అని ఒక కాగితం మీద రాశాను. సార్ అప్పుడు మీరు నువ్వు గీత గడివి కాదురా రాత గడివి కూడా అన్నారు కదా, అప్పుడు తదాసు దేవతలు తదాసు అన్నారండి, ఈరోజు నా సభకి మీరు ముఖ్య అతిథి, దర్శక మహేంద్రుడు కేవీ రెడ్డి పుస్తక ఆవిష్కరణకి మీరు ముఖ్య అతిథి, అప్పుడు తదాసు దేవతలు తదాసు అన్నారు అని చెప్పి అలా రాసి ఒక నా యొక్క ఇంతో ఒక లెటర్ అక్కడ పెట్టారు. అయితే ఆయన అనుకోకుండా పైనుంచి వచ్చి ఏంటన్నా అన్నారు, ఇలా సాయంత్రం సభకి పిలుద్దాం, ఏముంది ఇన్విటేషన్ ముందు వచ్చింది వస్తాను కదా అన్నాడు. అట్లా రావటం మర్యాద, మీరు ఉంటారో లేదని చెప్పి కాగితం మీద రాసి ఇప్పుడే పెడుతున్నాను నన్ను. ఏంటి ఆ కాగితం చెప్పేది ఏంటి, అప్పుడు నువ్వు గీతగాడివి కాదు రాతగాడివి కూడా అన్నానా, అప్పుడు ఏమన్నారు తదాస్తు అన్నారా, అందుకోసం ఇప్పుడు నీ సభకు నేను ముఖ్య అతిథిగా వస్తున్నానా, బాగుందిరా అని చెప్పి నీ చమత్కారం బాగుంది అని చెప్పి మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన వచ్చారు, కేవీ రెడ్డి పుస్తకం ఆయన చేతుల మీదకి ఆవిష్కరింపజేసాము ఫిలిం ఛాంబర్లో. అప్పుడు నేను ఆయనకు ఒక ఫ్రేమ్ ఇచ్చాను, ఆ ఫ్రేమ్ మీద ఆయన ఫోటో పెట్టి పైన ఏ స్త్రీకి లేని సీను సినారేకి ఉందంట, ఏ స్త్రీకి లేని సీను సినారేకి ఉందంట, సినీ జగత్తులో అతడు కవి దిగ్గజమేనంట, సినీ జగత్తులో అతడు కవి దిగ్గజమేనంట, వాషింగ్టన్లో సైతం అతను వాయిస్తేనంట. వాషింగ్టన్లో సైతం అతను వాయిస్తానంటే దీని గురించి వివరంగా చెప్తానమ్మా. ఇప్పుడు మనకి టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత మనకి మీ జనరేషన్కి ఈ ఫోన్లు మొత్తం ఇంటర్నెట్ ఇవన్నీ మీకు మామూలే, ఎక్కడ విషయాలైనా ప్రపంచంలో నలుమూలలో విషయాలన్నీ మీకు తెలిసిపోతాయి. కానీ ఆ రోజుల్లో వాషింగ్టన్లో ఒక వాయిస్ లైబ్రరీ ఉండేది, ఆడియో వాయిస్ లైబ్రరీ ఉండేది. ఆ ఆడియో వాయిస్ లైబ్రరీలో మన ఇండియా నుంచి ఒకే ఒకరి వాయిస్ రికార్డు అక్కడ లైబ్రరీలో ఉందంట, ఇందిరాగాంధీ గారిది. ఆ తర్వాత రెండో వాయిస్ రికార్డు ఎవరు నారాయణ రెడ్డి గారు. అందుకోసం నేను వాషింగ్టన్లో సైతం అతను వాయిస్ అనంట, తెలుగు కవితా నెలకతడు 6 గాలాల పంటంట, ఏ సీఎం నోటైనా సినారే మాటలే. అంటే సీఎంగా ఎవరినో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండండి, జనార్దన్ రెడ్డి గారు ఉండండి, కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఉండండి, చంద్రబాబు నాయుడు గారు ఉండండి, అందరూ కూడా నారాయణ రెడ్డి గారిని గౌరవించారు. ఏ సీఎం నోటైనా సినారే మాటలే, అమ్మ తెలుగు తల్లికి అవిమల్లెల మూటలే అని చెప్పి అది నేను ఆయనకి ఒక డిజైన్ చేసి నా సభకి ముఖ్య అతిథిగా వచ్చినందుకు ఆయన కృతజ్ఞతగా ఆ ఫ్రేమ్ ఇచ్చాను. ఆ తర్వాత నాకు ఆయన అసిస్టెంట్లు
వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ఇంటి నిండా అవార్డులు ఉంటాయి కదా తల్లి, అవన్నీ కాదు, ఇది ఇలా నాకు రోజు కనిపించేట్టు పెట్టాలని చెప్పి ఫ్రేమ్ పెట్టించుకున్నారంట. ఒకసారి ఇండియా టుడే ఊళ్ళో ఎవరో వాళ్ళ మనవరాల్ని ఇంటర్వ్యూ, అదే కవిత భావజాలంతో ఆ పాప కూడా పెరిగినట్టుంది, నాకు పరిచయం లేదు. ఆ పాప ఇంటర్వ్యూ చేసి వస్తే ఆ ఫ్రేమ్కి ముందు ఆ పాపను పెట్టి ఇలా తీయండి అని చెప్పాను. ఇంకంతగా నాకు ఇంకేం కావాలి తల్లి. ఆ రకంగా నారాయణ రెడ్డి గారు నాకు ప్రాతస్మరణీయులు. ఆయనే కాదు, రావూరి భరద్వాజ్ గారు కానీ, జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ్ గారు కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరితో నేను నడిచాను. పుత్తూరు వెంకటేశ్వర గారు, వీళ్ళందరితో నడిచాను. సార్ మీరు ఇందాక నుంచి చెప్పారు, అలాంటి ఇంట్రడక్షన్లో కూడా మేము చెప్పాము అక్కినేని శ్రీధర్ గారు అని చెప్పేసి అని. మీకు అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకి ఏమైనా రిలేషన్ ఉందా? మాకు కుటుంబ బాంధవ్యాలు లేవు కానమ్మా, వైరాలు అయితే ఉన్నాయని చెప్పి నాకు తెలిసింది. అది కూడా మా నాన్నగారి ద్వారా వల్ల తెలియదు. ఎప్పుడు మా నాన్నగారిని అడగల. నాగేశ్వర గారికి మనకి రిలేషన్ ఏంటి ఇలాంటి, ఎందుకంటే మా నాన్న సిన్సియర్ కమ్యూనిస్ట్, పెద్ద మనిషి, ఆయనతో మాట్లాడతానికి భయపడేవాళ్ళం. ఇటువంటి భావజాలు ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే, మా నాన్నగారి ఊరు నూజివీడు పక్కన పోతిరెడ్డిపల్లి. ఆ గుమ్మం, ప్రతి పోతిరెడ్డిపల్లిలో చాలా వరకు గుమ్మాలు అక్కినేని గుమ్మాలే అన్ని అంటే ఈ అక్కినేని గుమ్మాలలో వాళ్ళంతా కూడా కమ్యూనిస్టులుగా చాలా ఫేమస్. ఇక్కడ సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వర గారు ఫేమస్, కానీ అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమ పరంగా కూడా మా అక్కినేని కుటుంబాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చినవారు మా నాన్నగారు. ఆయన సిన్సియర్ మార్క్సిస్ట్ పార్టీ లీడర్గా చాలా పేరుంది, ఏసార్ కృష్ణ గారు. ఆ రకంగా ఎప్పుడు మా ఇంట్లో అటువంటి ఆలోచన కలగల. నాగేశ్వర గారి ఫ్యామిలీ ఏంటి, మనం ఏంటి, మా ఇంటి పేరు అక్కినేని ఏంటి. బయట చాలామంది నన్ను చిన్నప్పటి నుంచి అడిగినా కూడా నాకు పెద్దగా నేను పట్టించుకున్నాను కాదు. అయితే పత్రికా రంగానికి వచ్చిన తర్వాత ఇంకా అక్కినేని పేరు పెట్టుకో తప్పలేదు. ఎందుకంటే ఉదయం ఆఫీసులో నేను ఆర్టిస్ట్గా ఉన్నాను. ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్టూనిస్ట్ అనే వింగ్లో ఈనాడు శ్రీధర్ గారు చాలా పాపులర్. నేను ఆర్టిస్ట్ శ్రీధర్ అంటే ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధరా అనేవాడు. లేదండి, కార్టూనిస్ట్కి ఆర్టిస్ట్కి చాలా తేడా ఉందండి. అది కాక శ్రీధర్ గారు మాకన్నా పెద్ద అయినా ఈజ్ ద వన్ ఆఫ్ ది పిల్లర్ ఆఫ్ ఈనాడు, నేను చిన్నవాడిని అని చెప్పి అనేవాడిని. ఉదయం ఆర్టిస్ట్ అనేవాడిని. నేను కూడా ఇప్పుడు ఆర్టిస్ట్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, లేకపోతే ఆర్టికల్స్ అలా అక్కినేని లక్ష్మీ శ్రీధర్, లేకపోతే శ్రీ అనే పేరుతో ఇలా రాజు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను. అయితే మీరు బాంధవ్యం ఏంటని చెప్పి అన్నారు, కానీ వైషమ్యాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ విషయం నాకు అక్కినేని నాగేశ్వర గారు చెప్పారు. నేను హైదరాబాద్లో పత్రికా రంగంలో కాకుండా సాంస్కృతిక రంగం కూడా యువకళా వాహిని అనే సంస్థకి నేను ఇప్పటికీ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఆ యువకళా వాహిని అనేది చాలా నిబద్ధత గల ఒక 50 సంవత్సరాల సాంస్కృతిక సంస్థ. ఆ సంస్థకి అక్కినేని నాగేశ్వర గారు ఎప్పుడు కూడా ఆయన ఆదరణ ఇప్పుడు ఉండి, ఆయన మెయిన్ గెస్ట్లుగా చాలా ప్రోగ్రామ్స్ చేయటం. ఆ రకంగా మా అధినేత వైకే నాగేశ్వర గారు నన్ను పరిచయం చేయటం, మీ అక్కినేని రండి అని చెప్పి అంటాం. ఎవరి తరకు కుర్రోడు నువ్వు అని చెప్పంటే, ఇలా మాది నూజివీడు అది. ఆ తర్వాత ఒకసారి నేను నాగేశ్వర గారిని పర్సనల్గా కలిశానమ్మా. ఎలాగంటే అప్పుడు ఒక సినిమాలో యాక్ట్ చేశా, మెరుపు అని చెప్పి, మెరుపు శ్రీకారం అని చెప్పి ఉమామేశ్వర గారు డైరెక్టరు. దాంట్లో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశాను ఫస్ట్ టైం. ఇది జరిగి కూడా 28 ఏళ్ళు అయింది. అది ఫస్ట్. తర్వాత శ్రీకారం అనే సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ఒకసారి నాగేశ్వర గారిని కలిసి ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడదాము అని చెప్పి అనిపించి ఉదయాన్నే వెళ్ళాను. ఉదయం వెళ్ళి నాకు కార్డు పంపించారు. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే సీను. మరి ఇది ఏమైనా ప్రొలాంగ్ అయితే మీరు కట్ చేసుకోండి, కానీ నేను వాసన చెప్తున్నాను. నేను కార్డు పంపిస్తే ఆయన లోపల నుంచి పంపించని చెప్పి ఆ వాచ్మెన్తో చెప్పాడితే, నేను ఎర్లీ మార్నింగ్ అన్నమాట వెళ్తే ఒక ఆయన తెల్లటి టీషర్ట్, తెల్లటి ప్యాంట్ వేసుకొని అటు తిరిగి పేపర్ చదువుతున్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నాగేశ్వర గారు లోపల ఉన్నారా అని ఇలా. మనం ఎప్పుడు పంచులో చక్కగా తెలుగుదనం ఉట్టిపట్టే ఆహార్యంతో చూసి నాగేశ్వర గారిని నేను అలా టీషర్ట్లోను ప్యాంట్లో బయట చూసే అవకాశం లేదు. ఆయన మార్నింగ్ వాక్ వెళ్ళి వచ్చారు, నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. పేపర్ కుర్రోడు వాళ్ళ అసిస్టెంట్ ఎవరికి, బాబు ఉన్నారా లోపల సార్ అని చెప్పి నేను ఇలా తీసి కమా అని చెప్పి లోపల తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అవును అప్పుడు నాకు వైకే నాగేశ్వరరావు చెప్పాడు, నువ్వు ఎవరి తలకా భయం అంటే, ఇలా మాది నూజివీడు అండి, ఏసార్ కృష్ణ గారు మార్క్సిస్ట్ పార్టీ లీడర్ మా నాన్నగారండి అన్న తర్వాత ఆహా అన్నాడు. తర్వాత నేను ఒక మాట అడిగా, ఏమండి మీరు మా నూజివీడు జాతీయ స్థాయి కబడ్డీ పుట్లు దసరా ఉత్సవం చాలా ఫేమస్, అప్పుడు మీరు రామారావు గారు అంతా వచ్చేవారు, చాలా కాలం నుంచి మీరు రావట్లేదు ఏంటండి అంటే అప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు,
చెప్పుకుంటూ వచ్చి అది కాక నేను మా ఫ్యామిలీలో కూడా అడగలేదండి అక్కికి మీకు మాకు బాంధవ్యాలు ఏంటి అనేది విషయాన్ని కూడా ఎక్కడ చర్చ జరగలేదు. కానీ చాలామంది నన్ను ఇలా అడుగుతున్నారు, అందుకని నేను ఉదయం శ్రీధర్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీకు ఉదయం విజిటింగ్ కార్డు పంపించాను నేను అని చెప్పంటే, మీ ఊళ్ళో మా అన్నయ్య గారు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది, అప్పటి నుంచి నేను న్యూస్ రావట్లేదు నేను. అదిగాక మీ నాన్నోళ్ళు అసలు మీ నాన్నోళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అన్నావు కదా, దాస నాగభూషణం అనే ఒక ఆయన ఉండేవాడు, అంటే ఆయన దాస నాగభూషణం గారు సిపిఐ అండి, మా నాన్నగారు సిపిఐ అంటే వీళ్ళంతా నా భూములన్నీ కబ్జా చేసేసి అంత పేదవాళ్ళకి పంచిపెట్టారు. వీళ్ళందరికీ ఏమి హక్కు, మీ నాన్నకి ఏం హక్కు, నేను కష్టపడి సంపాదించుకున్నా అని చెప్పి పాపం ఆయన అని అడిగి, అయ్యో అని చెప్పి, సార్ నేను ఎంతవరకు బాధ్యుడిని సార్, నేను అది వాళ్ళ పాలసీ వాళ్ళది అంటే, రైట్ నీ ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు, నువ్వు చాలా బ్రహ్మాండం ఆర్టిస్ట్ ఉంటావు కదా, మన వంశంలో బ్రష్ పట్టుకున్నాడు ఎవరు లేడు, నువ్వు నాకు ఇష్టమేలే, మీ నాన్నతో సంబంధం లేదు అని ఇంకో మాట చెప్పారు. మీ నాన్నోళ్ళు మీ బంధువులు మా బంధువులు మేమంతా చెరువు కట్టల మీద తట్టలు తగలేసుకున్నాం అని చెప్పి అన్నారు. అంటే అది నాకు ఆ పదం అప్పుడు తెలియదు, నాకు చెరువు కట్టల మీద తట్టలు తగలేసుకోవటం విన్నాను నేను. బాంధవ్యాలు ఎక్కువైపోతే కొన్ని శుభకార్యాలకి అట్లుగా చెడు ఈ అడ్డొచ్చి మనకి ఇబ్బంది అవుద్దన్న ఉద్దేశంతో ఎక్కువైపోయినప్పుడు అలా కట్టలు తగలేసుకుంటాము. నేను మానసికంగా మీ నాన్నలతో నేను ఇది ఈ రకంగా భూములు పంచటం ఇవన్నీ ఆయన చాలా హర్ట్, ఆ రకంగా మీకు మాకు సంబంధం కానీ నువ్వంటే నాకు ఇష్టమే. ఏంటి వచ్చేవి ఇవాళ అన్నారు. ఏం లేదండి, ఇలా ఉమామేశ్వర గారి సినిమా శ్రీకారంలో యాక్ట్ చేశాను, ఆ తర్వాత మీరుపల్లి సినిమాలో యాక్ట్ చేశాను, మీ సలహా తీసుకుందామని వచ్చాను అని చెప్పాను. అని నా ఫోటోలు అని చెప్పి చూపించబోయా. అక్కలా నేను చూస్తున్నాను కదా, నా అనుభవంతో చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు అని చెప్పి ఈ ఇంటర్వ్యూకి సంబంధం లేదు కానీ ఒక అందరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన ఫార్ములాలు 3 చెప్పాడు నన్ను ఆయన. చెప్పండి సార్. నువ్వు ఎంత చిన్న క్యారెక్టర్ వచ్చినా వేయి, డబ్బు గురించి ఆలోచించుకో, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది, ఆడవాళ్ళ జరిగిపోకు. 3 చెప్పాడు. ఎంత చిన్న క్యారెక్టర్ వచ్చినా వేయి, డబ్బుల గురించి ఆలోచించుకో, ఆడవాళ్ళు జొలిగిపోకు. ఇది నాకు తర్వాత అర్థమైంది. ఆ మహానుభావుడు చెప్పిన ఈ సూత్రాలు ఉన్నాయి సరమ్మా, ఇవి అన్ని రంగాలకి ఉపయోగపడతాయమ్మా. ఖచ్చితంగా అది కాస్త స్థూలంగా ఆలోచిస్తే ప్రతిదానికి కనెక్ట్ అయిన వ్యవహారాలు ఇవన్నీ. ఆ రకంగా ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. తర్వాత నేనేంటంటే అటు సాంస్కృతిక పరంగా, ఇటు పత్రికా రంగ పరంగా, ఇటు సినిమాలు అలా 4 పడవ మీద కాళ్ళు ఇలా ఆర్ట్ వర్క్ ఇటన్నిటి మూలన ఎక్కువ సినిమాలు గణంగా, అంటే నువ్వు నన్ను చూడంగానే హే శ్రీధర్ గారు అని గుర్తుపట్టే అంత క్యారెక్టర్లు చేయలేదు కానీ చేశాను. బాహుబలి చేశాను. అంటే మరి ఇప్పుడు జర్నలిజం నుంచి ఇటు ఆర్టిస్ట్ వైపు ఎప్పుడు వచ్చారండి? యాక్టింగ్ ఆర్టిస్ట్ గానా, అది చెప్తాను 28 ఏళ్ళ క్రితమే వచ్చాను నేను. అప్పుడు సేమ్ అప్పటి నుంచి అడప యాక్ట్ చేసుకుంటూ వచ్చాను నేను. అంటే నాకే నేను వెళ్ళి ఎవరిని అడగను, ఎవరన్నా శ్రీధర్ పలానా క్యారెక్టర్ ఉంది రండి అని చెప్పంటే కనుక అప్పుడు నా గౌరవం, ఎందుకంటే మేము ఒక పొగరుగా పెరిగిన వాళ్ళం పత్రికా రంగంలో. చేశారండి ఇప్పటి వరకు ఆర్టిస్ట్గా ఎన్ని సినిమాలు చేశారు? చేస్తుంటాను ఒక 10-15 చేస్తుంటాను. 10-15 రీసెంట్గా వచ్చిన మూవీస్ ఏమైనా చేశారా? గౌతమి పుత్ర శాతకర్ణి, బాలకృష్ణ, బాహుబలి. నెక్స్ట్ నేను ఇష్టంగా, అంటే నన్ను ప్రపంచం అంతా గుర్తుపట్టి శ్రీధర్ అని చెప్పి ప్రపంచం నలుమూలగా ఫోన్ చేసిన ఒక సినిమా ఏంటంటే ఎన్టీఆర్ కథానాయకుడు. ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ ఉన్నారు కదా, బాలకృష్ణ గారు తీశారు. కథానాయకుడు మొత్తం 2 పార్ట్లుగా తీశారు ఎన్టీ రామారావు గారి బయోపిక్. ఆ బయోపిక్లో ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ బాలకృష్ణ గారు వేశారు కదా, దాంట్లో సర్దార్ పాపరాయుడు సినిమాలో ఎన్టీ రామారావు గారు, పెద్ద ఎన్టీ రామారావు గారు అల్లు సీతారామరాజు గెటప్ ఆ పాత్ర ఉంది. ఆ పాత్ర బాలకృష్ణ గారు ఇప్పుడు అల్లు సీతారామరాజు గెటప్ చేశారు. అదేంటంటే ఎన్టీ రామారావు గారు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రథమంగా వద్దామనే ఆలోచనకి బీజం వేసిన క్షణాలని దాసనారాయణరావు గారు సర్దార్ పాపారాయుడు సినిమాలో అప్పుడు అల్లు సీతారామరాజు గెటప్లో పాత్రపరంగా అల్లు సీతారామరాజు గెటప్లో రామారావు గారు ఇలా వస్తుంటే ఆన్ ది స్పాట్లో దాసనారాయణరావు గారు షార్ట్ ఓకే అయిపోయిన తర్వాత, కట్ చెప్పిన తర్వాత ఈయన వెళ్ళి బాలకృష్ణ గారికి, రామారావు గారికి ఆ రోజుల్లో ఊటీలో జరిగింది షూటింగ్, నాకు తెలియదు, విన్నాను నేను. ఊటీలో జరిగిన సన్నివేశం చెప్తున్నాను.
అప్పుడు వెళ్ళి ఫస్ట్ టైం దాసనారాయణ గారు రామారావు గారి కాళ్ళకి దండం పెట్టారంట. అప్పటి వరకు రామారావు గారి కాళ్ళకి దండం పెట్టే కల్చరు అప్పటికి అసలు విస్తృతం అవ్వాల. అప్పటి వరకు ఎవరైనా చిన్న చిత్తగోళ్ళు పెట్టేవారు కానీ అప్పుడు రామారావు గారు అన్నట. అప్పుడు అల్లు సీతారామన్ గెటప్లో ఉన్నారు కదా, దాసరి గారు ఈయన మీరు కాళ్ళకి దండం పెడతారు అని చెప్పి అన్నారంట. అంటే అప్పుడు దాసరి గారు అన్నారు, రామారావు గారు మీకు పెట్టలేదు, మీలో ఉన్న అల్లు సీతారామరాజు పెట్టాను అని చెప్పి దాసరి గారు అంటారు. అది అప్పుడు జరిగిన సంఘటన. అప్పుడు రామారావు గారు ఆలోచనలో పడి దానికి ప్రొడ్యూసరు డైరెక్టర్ క్రాంతి కుమార్ గారు, నిర్మాత ప్రొడ్యూసరు ఇద్దరు కూడా. క్రాంతి కుమార్ అని చాలా ఫేమస్ అయిన దానికి ఆయన ప్రొడ్యూసరు సర్దార్ పాపరాయుడు సినిమాకి. ఫస్ట్ ఈ షాట్ రామారావు గారు అల్లు సీతారామరాజు గెటప్లో రాగానే ఫస్ట్ వెళ్ళిపోయి ఈ ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారికి వెళ్ళి దండం పెడతారు, జరిగిందంట. అప్పుడు క్రాంతి కుమార్ గారు ఏంటి మీరు నా కాళ్ళకి దండం పెడతారని చెప్పి రామారావు గారు పైకి తీశారంట. ఆ తర్వాత దాసరి గారు వచ్చి దాసరి గారు కూడా రామారావు గారి కాళ్ళకి దండం పెడితే అప్పుడు నేను ఆశ్చర్యపోయాడంట, ఏంటి క్రాంతి కుమార్ గారు మీరు పెడతామండి, దాసరి గారు మీరు పెడతామండి నా కాళ్ళకి దండం అని చెప్పంటే అప్పుడు దాసరి గారు అన్న మాట ఆయన ఆలోచన బీజం వేసింది, రాజకీయ ఆలోచనకి, సామాజిక సేవ ఆలోచనకి. మీలో ఉన్న అల్లు సీతారామరాజు దండం పెట్టామని అనగానే అప్పుడు ఆయన అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రజల కోసం పాటుపడిన వాళ్ళు కూడా పూజనీయులు అవుతారు, ఇక నుంచి నా ఈ 60 ఏళ్ల నట జీవిత ప్రస్థానం తర్వాత ఈ ప్రజాసేవకు వద్దామని చెప్పి అనుకుంటున్నానని చెప్పి అప్పుడు ఊటీలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి అప్పుడు ఫస్ట్ ఆయన వాయిస్ ఈ సామాజిక కోణంలో ఆయన ఇంటర్వ్యూ అనేది జరిగింది. అది ఈ కథనాయక సినిమా మన క్రిష్ గారు ఉన్నారు కదా డైరెక్టర్ గారు, ఆయన చిత్రీకరించారు ఇక్కడ వికారాబాద్ ఫారెస్ట్ లో. ఆ సీన్లో ఏంటంటే బాలకృష్ణ గారు ఏమో అల్లు సీతారామరాజు గారు వస్తారు, ఆ ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గా నేను వేసాను, దాసనారాయణరావు గారి లాగా మన చంద్ర సిద్ధార్థ్ గారు ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన పర్సనాలిటీ ఆయన హావభావాలు ఏంటన్నమాట. ఆయన దాసనారాయణరావు గారు నిలబెట్టారు. అలా అల్లు సీతారామరాజుగా బాలకృష్ణ గారు, క్రాంతి కుమార్ గారు నేను, దాసరి గారేమో చంద్ర సిద్ధార్థ్ గారికి ఆయన. అలా ఆ రోజు షార్ట్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే దాసనారాయణరావు గారు మా గురువు గారు, నాకు చాలా ఇష్టం. తర్వాత ఉదయం ఆఫీస్ ఆయన అమ్మేసినా కూడా వేరే మేనేజ్మెంట్కి. ఆ తర్వాత దాసరి గారితో నాకు సాంస్కృతిక పరంగా అనుబంధం కొనసాగింది. బాగా ఆయన నన్ను బిడ్డలాగా చూసుకున్నారు, నా అదృష్టం ఇదంతా. అప్పుడు దాసరి గారి హావభావాలు నాకు తెలిసిన కాబట్టి ఆ షార్ట్ వికారాబాద్లో జరిగే షూటింగ్లో ఆ చంద్రసిద్ధార్థ్ గారికి నేనే చెప్పా, సార్ ఇలా చేయకపోండి సార్, ఇలా మాట్లాడండి సార్, మా గురుగారు ఇలానే ఎవరు అంటే ఆయన స్వాగతించి దాన్ని ఆకలింపు చేసుకుని ఆయన దాసనారాయణరావు గేటప్లో ఆయన వస్తుంటే అసలు బాలకృష్ణ గారు కృషి గారు లొకేషన్లో ఉండి అరే దాసరి వస్తున్నట్టున్నాడు, దాసరిలానే ఉన్నాడు అని చెప్పి వాళ్ళు చాలా థ్రిల్ ఫీల్ అయిపోతే అప్పుడు కృషి గారు అన్నారు, శ్రీధర్ వాళ్ళ గురువు గారు కదా, శ్రీధరే మొత్తం ట్రైన్ అప్ చేశారు అని చెప్పి అంటే వాళ్ళు మంచి అప్లాజ్ ఇచ్చారు నాకు. ఆ షాట్ చాలా ముఖ్యమైన షాట్ కదా, అది నాకు ప్రపంచం అంతా పేరు తెచ్చింది. ఎప్పటికి కూడా కథానాయకుడి సినిమా వస్తుంటే నాకు అవి టీవీలో తీసి పంపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మొన్న మధ్య ఒక ఫ్రెండ్ ఎవరు పంపించారు నాకు వాట్సాప్ చేసి పంపిస్తే, అది జర్నలిస్ట్గా వినాయకరావు గారు వేశారు. ఒక జర్నలిస్టు, ఒక ప్రొడ్యూసరు, దాసరి గారు ఈ క్యారెక్టర్ వినాయకరావు గారు వేశారు. అప్పుడు వినాయకరావు గారు అప్పుడు జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ అయినా కూడా అప్పుడు అంత సీనియర్ కాదు, కానీ ఆ క్యారెక్టర్ యాక్చువల్గా ఇప్పుడు వినాయకరావునే వేశారు. వినాయకరావు, చంద్ర సిద్ధార్థ, నేను, బాలకృష్ణ. చాలా మంచి నాకు అప్రిషియేషన్ వచ్చింది, అది నేను హ్యాపీగా చెప్పుకుంటా. ఓకే సార్, మీరు బాలకృష్ణ గారితో గౌతమ్ పుత్ర శాతకర్ణిలో చేశానని చెప్పారు, అండ్ కథానాయకుడు సినిమాలో కూడా చేశానని చెప్పారు కాబట్టి సో బాలకృష్ణ గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది? గౌతమ్ పుత్ర శాతకర్ణి సినిమాలో అప్పుడు నాకు బాలకృష్ణ గారితో పరిచయం లేదు, అంత సాన్నిధ్యంగా ఉండే అంత ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ కూడా కదా నాకు. దాంట్లో మామూలు సామంతరాజులు ఉంటారు, ఆయన మీద విషప్రయోగం జరుగుద్ది, శాతకర్ణి మీద విషప్రయోగం జరిగినప్పుడు సామంతరాజులంతా ఉంటారు. అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో నాకు కో డైరెక్టర్ ఆయన నన్ను పిలిచి, సార్ సామంతరాజు క్యారెక్టర్ అండి, డైలాగ్స్ ఏమి ఉండవు కానీ ఆయన్ని పట్టుకోవటం, ఆయన విషప్రయోగం పడిపోతే పట్టుకోవటం ఇట్లాంటివి ఉంటాయి, క్లోజ్అప్ షాట్లు ఉంటాయండి అని చెప్పి ఆయన సత్యం కలవకోలు అని చెప్పి కృషి గారు కో డైరెక్టర్ ఆయన పిలిపించారు. పిలిపిస్తే రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాం, 3 రోజులు పాటు వెళ్ళాం. ఒక నాకు మంచి సామంతరాజు గెటప్, ఆ గెటప్ ఫోటో చూస్తే అమ్మా ఇంత పెద్ద నటుడు శ్రీధర్ అని చెప్పి ఉంటుంది, కానీ అక్కడ ఏముండదు. ఎందుకంటే అక్కడ ఆ షాట్లో వాళ్ళ ఆలోచన వేరండి. ఎప్పుడైతే కెమెరా పెడతారో వాళ్ళ ఆలోచనలు మనెవరో మనకి క్లోజప్ ఇవ్వాలని ఉండదు, మెయిన్ కంటెంట్ మీద, మెయిన్ క్యారెక్టర్ మీద వాటే ఉంటుంది కదా. ఆ రకంగా ఆ చీకటి షాట్లో నా మొహం మీద కెమెరా వెళ్ళినా కూడా నన్ను పెద్దగా గుర్తుపెట్టే అంత ఇది కాదు. బాలకృష్ణ గారిని పట్టుకున్న అప్పుడు బాలకృష్ణ గారితో అంత సాన్నిధ్యం కూడా ఏర్పడలేదు, ఎందుకంటే అనేక మంది ఆర్టిస్టులు, నేను కూడా ఆయనంత గొప్ప సీనియర్ యాక్టర్ కదా. అయితే
గౌతమిపుత్ర శాతకర్ణికి నాకు టైటిల్ కార్డు మీద నా పేరు కూడా వస్తుంది. ఎలా అంటే మా అమ్మగారి పేరు ఊర్మిళ. వాళ్ళు కృష్ణ గారు వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు చెప్పండి అని అన్నారు. మా అమ్మగారి పేరు ఎందుకండి నేను అంటే మీ అమ్మగారి పేరును అంటే నందమూరి బసవ తారక పుత్ర నందమూరి బాలకృష్ణ అని చెప్పి టైటిల్ గౌతమిపుత్ర సార్ ఆయన వేశారు. అలాగా మా అమ్మగారి పేరు ఊర్మిళ పుత్ర అక్కినేని శ్రీధర్ అని చెప్పి టైటిల్ కార్డులో నా పేరు అలా. అయితే దాని తర్వాత ఈ కథానాయకుడు మాత్రం వికారాబాద్లో షూటింగ్ జరిగింది చెప్పాను కదా. ఆ వికారాబాద్ ఫారెస్ట్లో మామూలుగా ఇక్కడ ఎక్కడ షూటింగ్ సెట్లో జరిగినా స్టూడియోలో జరిగినా కూడా ఇంకా బాలకృష్ణ గారి చుట్టుపక్కల అంతా చాలామంది ఉంటారు. అసలు మన మేనేజర్లు కూడా మన దగ్గర రానివ్వరు, మన కో ఆర్టిస్టులు అయినా కూడా. ఇది వాస్తవం, చాలామంది తెలియదు. వాళ్ళు కలిసి యాక్ట్ చేసినంత మాత్రం వీళ్ళు కలిసి బాగా క్లోజ్ అయ్యని చెప్పి నన్ను అంటూ ఉంటారు. బాలకృష్ణ గారితో ఫోటో తెలుసు నన్ను, నీకు బాగా క్లోజ్ కదా. క్లోజ్ ఏంటి ఆ సినిమాలో అంతవరకు నా పాత్ర. అయితే బాలకృష్ణ గారికి ఆయన వ్యక్తిత్వం గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. చాలా గొప్ప వ్యక్తిత్వం అండి. బాలకృష్ణ గారు చాలా రాష్గా ఉంటారు, అది ఇది అని చెప్పి అంటారు, కానీ చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం, మంచి పసిపిల్లోని మనస్తత్వం. ఆ రోజు వికారాబాద్ ఫారెస్ట్లో షార్ట్ అయిపోయింది. ఆయన నటన నిబద్ధత చెప్తాను, తర్వాత వ్యక్తిత్వం గురించి చెప్తాను. ఆ షాట్లో ఆయన ఒక స్టూర్ మీద కూర్చున్నాడు అల్లు సీతారామరాజు గెటప్లో. ఆ స్టూర్కి బ్యాక్ రెస్ట్, స్టూర్ అంటే ఏంటి బ్యాక్ రెస్ట్ ఉన్నది కదా. మాకేమో కేన్ కాదు వైర్ చక్కగా కంఫర్ట్గా ఉండే చైర్స్ అనమాట. ఆయన మాత్రం స్టూల్ మీద కూర్చున్నారు. ఆయన పక్కన మనం కూర్చోమంటే అంత కంఫర్ట్ ఎలా కూర్చుంటాము. ఇప్పుడు వినాయకరావు టాప్ మోస్ట్ జర్నలిస్ట్, ఆయన కూడా ఆయన సందేహిస్తాడు. చంద్రసిద్ధార్థ టాప్ డైరెక్టర్, ఆయన సందేహిస్తాడు. నేను చిన్నవాడిని, నేను ఇంకా సందేహిస్తా. ఆయన మాత్రం గదమించి కూర్చోండి అనేవాడు. సార్ మీరు కూర్చోండి అంటే నోనో బతకం వచ్చేస్తుంది అని చెప్పి ఆ చెక్క స్టూల్ మీద, కింద క్వశ్చన్ కూడా లేదు, చెక్క స్టూల్ మీద అట్లానే. అంటే ఆ నటన నిబద్ధత చెప్తున్నా, దుకాణానికి ఉండకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ క్యారెక్టర్లో అని చెప్పి అలానే పొద్దునుంచి సాయంత్రం వరకు అమ్మ చెక్క స్టూల్ మీద కూర్చున్నాడు. మేము సందేహిస్తా పక్కన కూర్చునేవాళ్ళం. ఆ రకంగా అక్కడ ప్రైవసీ మాకు బాగా ఏర్పడి ఆయన గురించి అబ్జర్వ్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు మేము షార్ట్ గ్యాప్లో కూర్చున్నప్పుడు ఆ వికారాబాద్ ఫారెస్ట్లో ఒక పల్లెటూరు వాళ్ళు, పాపం వాళ్ళకి వస్త్రాలు కూడా మనకు పూర్తి స్థాయిలో ఉన్నవాళ్ళు కదా, చిన్న గోచి పెట్టుకొని పైన కండు వేసుకొని, ఆయన ఒక ఆవిడ ముత్తగా చీర కట్టుకొని తల మీద గంపతో చిన్న పిల్లల్ని పట్టుకొని అలా ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు. ఫ్యామిలీ వెళ్తా ఇలా చూశారు. చూసి ఈయన అల్లు సీతారామరాజు గెటప్లో దగదగా మిరిసిపోతా కూర్చున్నారు. మేము ముగ్గురు మాట్లాడుతున్నాం కదా. వాళ్ళు వచ్చి ఒక ఆవిడ అక్కడ మేనేజర్ వాళ్ళంతా కొంతమంది ఆపుతున్నా కూడా ఒక ఆవిడ తోసుకుంటూ వచ్చేసింది. ఆ పల్లెటూరు ఆవిడ వచ్చి, అయ్యా స్వామి అచ్చు దేవుళ్ళగా ఉన్నావయ్యా, సినిమాలోనే ఉన్నావయ్యా అని చెప్పంటే ఆయన నవ్వి ఓకే. అప్పుడు ఆ పసిపిల్లలు పాపం వాళ్ళకి ఒంటి మీద లాగు ఉంటుంది, చొక్కా కూడా లేదు, మురికిగానే ఉన్నారు. అయినా కూడా బాలకృష్ణ వాళ్ళని దగ్గరికి తీసుకొని ఏం సినిమాలు చూశారు. అసలు ఆ సీన్ చూస్తుంటే నాకు గుర్తుకొస్తుంది మాట్లాడుతుంటే తల్లి. అసలు ఎంత గమ్మత్తుగా ఉందంటే నిజంగా ఒక అల్లు సీతారామరాజు గెటప్లో ఆయన కూర్చొని ఆ మురికి చేతులు ఉన్న పిల్లల చేతులు పట్టుకొని మామ ఎక్కు పిగలానండి. అసలు ఆ ఆహార్యానికి ఆయన పాడేదానికి అసలు ఎక్కడ సింక్ కావట్లేదు. అంటే ఇక్కడ చెప్తున్నాను, ఆయన అందరిని సమానంగా ఆలోచిస్తాడు. అంతేగా నేను పెద్ద గొప్ప హీరోని, గొప్ప ఇది నా చుట్టుపక్కల ఎవరు రాకూడదు ఇలాంటి మనస్తత్వం కాదు ఈయన. అసలు ఆ సీన్ మాత్రం నా జీవితంలో మర్చిపోయి చాలా విషయాలు పంచుకున్నారు మాతో. అసలు ఆ షార్ట్ అప్పుడైతే కనుక నేను అన్నాను, చంద్రసిద్ధార్థ గారు అన్నారు, శ్రీధర్ మనం ఫోటో దిగుతాము, మంచి ఫోటో మనకు మెమరబుల్గా ఉంటుంది అని చెప్పంటే నేను బాలకృష్ణ గారితో అన్నాను, బాలకృష్ణ గారు మనం ఒక ఫోటో దిగుతాం సార్ ఈ గెటప్పుల్లో అన్న. ఆయన వినాయకరావు గారిని ఆయన చూసి, మీరిద్దరు చాలా డేంజర్ జర్నలిస్టులు, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఫోటో బయట రాకూడదు, ఓకే అట్టయితే కూడా నేను ఓకే అని చెప్పి వాళ్ళ ఫోటోగ్రాఫర్ని పిలిపించి మాకు ఇష్టంగా ఫోటోలు తీసుకుని ఈ రోజుకి మేము సంతోషంగా ఆ సీన్ గుర్తు చేసుకుంటాం. నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం అండి. ఆయన అన్నారు కూడా మాట సందర్భం అనేక విషయాలు చెప్పారు. నేను చాలా హార్ష్గా ఉంటాను, కొడతాను, తప్పు చేస్తే కొడతాను నేను ఎవరైనా అని చెప్పి ఇలా అని చెప్పి ఆయన చాలా కోణాలు ఆయన ఆవిష్కరింపజేస్తే ఈయన చాలా గొప్ప వ్యక్తిత్వం మనిషి, పసిపిల్లోడి మనస్తత్వం. ఈయన మీద బయట ఉన్న అపోహలు కరెక్ట్ కాదు. మనం జాగ్రత్తగా ఉంటే మన లిమిట్లో మనం ఉంటే కనుక చాలా గౌరవిస్తాడు, చిన్నవాళ్ళైనా సరే. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి మనసులో అనుకున్నాను. యాక్చువల్గా నేను బేసికల్గా చిరంజీవి ఫేవరెట్ని, ఫస్ట్ ఎన్టీ రామారావు గారి ఫేవరెట్ని నేను, ఆ తర్వాత చిరంజీవి గారి ఫేవరెట్ని. కానీ ఈయన వ్యక్తిత్వానికి మాత్రం ఫుల్ ప్లెజ్డ్ అభిమాని నేను. సార్ మీరు బాహుబలి లాంటి మూవీస్ కూడా చేశానని చెప్పారు కదా. సో మరి బాహుబలి అంటే తెలిసిందే అది ఎంత పెద్ద రికార్డు సాధించిందో. సో ఆ మూవీ గురించి ఏం చెప్తారు?
ఆ మూవీ గురించి చెప్పడం అంటే నేను చెప్పే విషయాలతో చాలామందికి షూటింగ్లు అంటే ఎలా ఉంటుందో ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది. సినిమా షూటింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టే, అంటే ఇది జనరల్గా ఇంట్రెస్ట్గా ఉండే సబ్జెక్ట్ కాబట్టి ఆ రోజు నేను ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యాను. ఆ విషయం చెప్తాను. బాహుబలి షూటింగ్కి నాకు పిలుపు వచ్చింది రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. దాని మేనేజర్ గారు ఒక పెద్ద ఆయన పిలిపించారు. ఆయనకి నాకు ముఖ పరిచయం లేదు, అది ఎప్పుడు కొంచెం వాట్సాప్లో మేము మెసేజ్ షేర్ చేసుకునేవాళ్ళం. యోగానంద్ గారు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, పెద్ద నా ఇంటికి కారు పంపించారు. కారు పంపిస్తే రామోజీ ఫిల్మ్ సిటీకి నా ముందు ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు సీట్లో. ఆల్రెడీ ఆయన పికప్ చేసుకుని నన్ను పికప్ చేసుకున్నాక వచ్చారు. ఆయన ఒళ్ళంతా కూడా ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్తో ఉంది. గంటలు వేలాడతా అంటే ఎవరా ఈయన అని చెప్పి అనుకున్నా. చూస్తే ఆయన స్టంట్ మాస్టర్ అంట. ఆ స్టంట్ మాస్టర్ ఆ టైప్ గెటప్లరే వాళ్ళు ఉంటారు. సరే ఫిల్మ్ సిటీకి మమ్మల్ని తీసుకెళ్లారు. ఫిల్మ్ సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని వందల మంది బాహుబలి క్యారెక్టర్స్ చాలామంది ఉంటారు కదా, కొన్ని వందల మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఆర్టిస్టులు ఉన్నప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు పక్కన కూర్చోండి అని చెప్పన్నారు. కూర్చుంటే కొన్ని వందల మంది వస్తున్నారు. అందరికీ బట్టలు వేస్తున్నారు. బట్టలు వేస్తే అందరూ షాట్లోకి వెళ్తున్నారు. మన ప్రభాస్ గారు కనపడలేదు. ఏంటి ఇంతమందికి బట్టలు వేస్తున్నారు, నన్ను ఇట్లా కూర్చోబెట్టారేంటి? అంటే బాహుబలిలో కనీసం బల్యం పట్టుకున్న క్యారెక్టర్ చాలని చెప్పి అనుకున్నాను నేను మానసికంగా. బాహుబలి క్యారెక్టర్ అంటే ఏది చిన్న క్యారెక్టర్ అయినా పర్వాలేదు అని చెప్పి అనుకున్న మనిషిని అందరూ గెటప్లు వేసుకుంటున్నారు, అందరూ షాట్లోకి వెళ్తున్నారు. నన్ను మాత్రం పిలవట్లా, కూర్చోబెట్టారు. మధ్యలో ఒక ఆయన వచ్చి, ఏమండి మనం మీకు ఈ అవార్డు వచ్చిందంటే మీరేంటే శ్రీధర్ అంటే, మీరెవరండి? మేము విన్నామండి మీ గురించి అంటే. ఆ ప్రొడక్షన్ మేనేజర్ గారు నా గురించి చెప్పారు అన్నమాట. అంతకుముందు నాకు ఏదో అవార్డు వచ్చినాయి, ఏఎన్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చినట్టున్నాయి. అది ఫేస్బుక్లో వైరల్ అయ్యి ఆ ప్రొడక్షన్ మేనేజర్ పలానా వ్యక్తి కొంచెం ప్రామినెన్స్ పర్సనాలిటీ అని ఇది చెప్పడంతో వాళ్ళంతా వచ్చి మీకు పలానా అవార్డు వచ్చిందండి కదా, ఓకేనండి సరే నవ్వి ఊరుకున్నాను. ఆ తర్వాత ఇంకొకరు వచ్చి ఇంకో రకం క్వశ్చన్ చేయడం. నాకు నా క్యారెక్టర్ ఏంటి చెప్పట్లేదు, నన్ను చూసేసి వెళ్ళిపోతున్నారు. అది ప్రామినెంట్ పర్సనాలిటీ లాగా అది చూసి వెళ్ళిపోతుంటే ఎప్పుడు ఏంటి ఇంతమంది గెటప్ వేస్తున్నారు, నాకు ఎప్పుడు అట్లా ఎట్లేదు ఏంటి దేవుడు ఎట్లా కూర్చోబెట్టారు చెప్పండి. అలా కొన్ని వందల మంది సడన్గా మాయమైపోయారు, అందరూ వెళ్ళిపోయారు. సమ్మర్లో జరిగింది షూటింగ్ ఆర్ఎఫ్సీలో. ఒక చెట్టు కింద టైలర్ బట్టలు కొడుతున్నారు, ఆ పక్కన చేరేసి నన్ను కూర్చోబెట్టారు. కొన్ని వందల మందికి బట్టలు వేశారు. అంత సడన్గా మాయమై వెహికల్స్తో వెళ్ళిపోయారు. మొత్తం నిర్మానుష్యం అయిపోయింది. ఆ నిర్మానుష్యంగా ఎండ వేడికి అలా కూర్చొని చెట్టు నీడనైనా కూడా అలా కూర్చొని ఏంటి నాకు ఎప్పుడు క్యారెక్టర్ మధ్యాహ్నం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని వందల మంది మళ్ళీ వెనక్కి వచ్చేసారు. కొంతసేపు అయిన తర్వాత అమ్మ మళ్ళీ వచ్చారు, ఈసారి నన్ను నిలబెడతారేమో అని చెప్పి అనుకున్నా, జరగలేదు. ఆ తర్వాత ప్రొడక్షన్లో వచ్చి సార్ మీరు ఏం తింటారండి, పోయిను నాన్ వెజ్ తింటారా, అది తింటారా, అంతా బాగానే ఉంది, వాళ్ళ ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంది. నాన్ వెజ్ తెప్పించారు, చపాతీలు కావాలి చపాతీలు తెప్పించారు, అందరూ ఉంచుంది ఏంటంటే నాకు కూర్చోబెట్టి మంచి ఫుడ్ పెట్టి అంతా బాగానే ఉంది. నా క్యారెక్టర్ చెప్పట్లా. ఆ లంచ్ అవర్ అయిపోయిన తర్వాత ఒక అతను వచ్చి సడన్గా వచ్చి నా తలకాయ చుట్టూ ఈ సైజు ఇవి తీసుకుని అసలు ఏమండి ఒక నిమిషం అండి ఎక్స్క్యూజ్ మీ, ఏదో ఒక మర్యాద ఉండదు కదా, ఏం వాళ్ళ పని వాళ్ళు అంటే యుద్ధ ప్రాతిపదికగా వాళ్ళ వర్క్ మోటివ్ ఏంటంటే మనుషులు పట్టించుకోరు, వాళ్ళ పనే పట్టించుకుంటారు. అనమాట. కాకపోతే మెజర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం చెప్పడు, మీకు బట్టలు కుడుతున్నామండి, ఈ సైజు తీసుకుంటామండి, ఏం చెప్పలే. ఇంకా మళ్ళీ అట్టాన్ని కూర్చున్నా. లంచ్ అయిపోయింది. మళ్ళీ సడన్గా ఆ టైలర్ ఆ బట్టలు ఏవి తీసుకుని వచ్చాడు, నాకు వేసాడు. వేస్తే బాగానే ఉన్నాయి బట్టలు, బాగానే ఉన్నాయి అనుకున్నా. మళ్ళీ సడన్గా ఈ కొన్ని వందల మంది మళ్ళీ మాయమైపోయారు, వెహికల్స్ ఎక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ నిర్మానుషం, నన్ను మాత్రం అట్టాన్ని కూర్చున్నా చెట్టు కింద. ఏంటి దాని పిల్లకుండా మళ్ళీ బట్టలు వేసారు, ఏదో క్యారెక్టర్ ఉందని చెప్పి అనుకుంటే మళ్ళీ వెళ్ళిపోయారని చెప్పి అంటే ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. వచ్చి సార్ శ్రీధర్ గారిని తీసుకొస్తున్నామండి అన్నాడు. ఎవరు బాబు ఈయన అని చెప్పి అనుకున్నా. అందరు కొత్తలే అంటే ఎవరు ఏంటంటే సార్ రండి సార్, కారు ఎక్కడ సార్ అని చెప్పి, ఎక్కడ తీసుకెళ్తున్నారు బాబు అన్న, రండి సార్ అని చెప్పి తీశారు. అక్కడ హవా మహల్ అని చెప్పి అక్కడ ఫిల్మ్ సిటీలో హవా మహల్ అని చెప్పి చాలా ఫేమస్, కొండ మీద ఉంటుంది అన్నమాట. ఆడికి వెళ్ళేవాడికి ఈ 100 మంది కొంతమంది అక్కడ నుంచుని ఉన్నారు జనాలు. ఓహో వీళ్ళంతా ఇక్కడ తేలేరా కానీ వీళ్ళల్లో ఇంతమంది ఉన్నారు, ఏ రకం నిలబెడతారో అని చెప్పి అనుకున్నా. తెలిస్తే మధ్యలో ఆ సర్కిల్ మధ్యలో చుట్టూతో జనాలంతా ఉన్నారు కదా, గ్రామ ప్రజలు అనమాట. ఆ మధ్యలో ఒక పీట ఉంటే సరే మీరు ఇల్లు అక్కడ కూర్చోండి అన్నాడు. అమ్మయ్య ప్రత్యేకంగా కూర్చోబెడతారంటే ఒక మంచి క్యారెక్టర్ అయిపోయిందని చెప్పాను. ఆ తర్వాత ఏం చెప్పట్లేదు, కెమెరా సెట్ చేస్తున్నారు. అరే ఇక్కడ మనిషి స్వభావం ఏంటంటే తృప్తి అనేది ఉండదన్నమాట. అరే ఈ షాట్లు రాజమౌళి గారికి కనపడతలేదు, డైరెక్టర్ అనే కదా ఆయన కనపడతలేదు, అసిస్టెంట్లు అంతా తీస్తున్నారు, ప్రభాస్ కనపడతలేదు, కట్టప్ప కనపడతలేదు,
మెయిన్ క్యారెక్టర్స్ ఎక్కడ అసలు వాళ్ళతో ఉంటే కనుక మనకి ఎక్స్పోజింగ్ వస్తుంది కదా. మధ్యలో కూర్చోబెడితే తృప్తి పడాలి కదా. కొన్ని వందల మధ్యలో ఒక గ్రామం పెద్దగా కూర్చోబెడుతున్నారు, నా పెద్ద తలపాగా కట్టారు, కూర్చోబెట్టి తృప్తి పడాలి కదా. అది కాదు, ఇంకా ప్రభాస్లో కట్ట ఇలా అనుకుంటే కాసేపు అయిన తర్వాత అలా ప్రభాస్ ఇలా కట్టప్ వచ్చారు షాట్లకి. ఆ షాట్ ఏంటంటే నేను గ్రామ పెద్దని ఆ కో డైరెక్టర్ చెప్పాడనమాట, ఏమండి ఇప్పుడు ఇద్దరు దొంగలు మీరు విచారిస్తున్నారు, కట్టప్ప అని బాహుబలి ఇద్దరు దూరం నుంచి చూస్తున్నారు. ఆ దొంగలిద్దరిలో మీరు మనసులో ఇట్లా అనుకొని ఇతను నేరస్తుడు, ఇతను శిక్షార్హుడు అని మనసులో అనండి చాలు, మీకేం డైలాగులు లేవు. డైలాగులు లేవా? నేను అన్నాను, బాబు ఒక మాట, ఈ ఫీలింగ్ చెప్పమన్నారు కదా, దీన్ని నేను ఈ డైలాగ్ నేనే రాశాను, నేనే ఆన్ ది స్పాట్ అయిపోయాను. దీనికి నేను ఒక డైలాగ్ చెప్తాను బాగుంటుంది, నేను జర్నలిస్ట్ అయ్యా, మరి మూకాభినయం చేయమంటే ఎట్లా చేస్తారు, ఇలా చెప్తాను, ఇతను దొంగ, ఇతను శిక్షార్హుడు అని చెప్పి కనీసం ఆ మాట నేను చెప్తానంటే బాగుందని చెప్పి, నెక్స్ట్ నువ్వు ఇలా పెట్టి ఇలా అన్నావు, అది చైనీస్ స్టైల్లో ఉందయ్యా, అలా వద్దు ఇలా అంటాను అంటే మంచి ఆలోచన సార్ అన్నాడు. అన్న తర్వాత అలా తీశారు షాట్. అయిపోయిన తర్వాత బాహుబలి గారు కట్టప్ప గారితో కూడా మాట్లాడాను నేను, చాలా సంతోషపడ్డారు. అప్పుడు బాహుబలి నా స్టార్ట్ కాకముందు పెళ్ళికి ఫస్ట్ షాట్లోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు ప్రభాస్ గారితో మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడంటే, ఆయన అప్పుడు కార్వాన్ నుంచి వచ్చాడు. కార్వాన్ నుంచి వచ్చినప్పుడు నేను పరిచయం చేసుకొని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రారాజు ఛాతి ఇంకో 4 అంగుళాలు పెరుగుద్ది అన్న. రారాజు అంటే కృష్ణరాజు గారిని రారాజు అంటాం, వాళ్ళ పెదనాన్న గారు కదా. అంటే ఈ సినిమా ఫేమ్ బాగా వస్తుంది, మీకు మంచి ఫేమ్ వస్తుంది, ఆయన చాలా సంతోషపడతారు మీ తండ్రిగా అని చెప్పాను. ప్రభాస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ మాటకి. రారాజు ఛాతి ఇంకా 4 ఇంచులు పెరుగుద్ది అని చెప్పి అనగానే ఆయనకు అర్థమైంది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. థ్యాంక్స్ అండి అని చెప్పన్నాడు. అలా అసిస్టెంట్ పెరుగుతుంటే వచ్చి, ఏంటి సార్ మా సార్ ఏంటి నవ్వుతారు, మీరు ఏం చెప్పారు, ఇలా చెప్పారండి, ఓహో గుడ్ వర్డ్ అండి, ఇలా ఎవరు మాట్లాడండి, ఏదో మీ అభిమానం ఉండి అదంటారు ఇదంటారు, మా సార్ ఇరిటేషన్ వచ్చేసింది. ఇలా మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఈ షాట్లో నేను గెటప్ పెద్ద తలపాగా పెట్టారు, మీరు నమ్ముతారు లేదు, ఆ షాట్లో నన్ను గుర్తుపట్టకూడదు మీరు, ఎందుకంటే దూరంగా కెమెరా పెట్టారు, అది ఈ కెమెరా ఉంచారు అంత దూరంగా పెట్టారు, పెట్టి మా షాట్ తీశారు. నేను ఆ షాట్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లతో అన్నాను, బాబు నా ప్లేస్లో ఎవరైనా ఒక ఫెమిలియర్ ఆర్టిస్ట్ ఉంటే కనుక కొంచెం క్లోజప్ పెట్టేవారు కదా అని చెప్పాను. అంటే మా సార్ చెప్పారండి, ఇది ఎవరున్నా కూడా ఇంత దూరంలోనే తీయండి అని చెప్పాను అన్నారు, ఈ ప్రయారిటీ షాట్ ఇంతే ఇది అని చెప్పి అన్నారు అన్నమాట. ఆ తర్వాత నేను తలపాగా తీసేసిన తర్వాత ప్రభాస్ గారు గుర్తుపెట్టారు, ఎందుకంటే పొద్దున మాట్లాడాను కదా, ఓ మీరేనా అని చెప్పాను. అవునండి నేను చెప్పాను. ఆ తర్వాత వాళ్ళతో కూర్చోబెట్టుకున్నాను, కట్టప్ప గారితో కూర్చోబెట్టుకుని హాయిగా మాట్లాడుకున్నాం, హ్యాపీగా వచ్చేసాం. అసలు యాక్చువల్గా ఆ షాట్ ఉదయపూర్లో జరగాల్సిన షాట్, ఆ ఉదయపూర్లో జరగాల్సిన షాట్ కాల్ షీట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పెట్టారు. అప్పుడు యాక్చువల్ ఫస్ట్ నాకు ఫిల్మ్ సిటీలో షూటింగ్ అన్నారు, ఉదయపూర్లో షూటింగ్ అన్నారు. అప్పుడు ఓహో రాజస్థాన్ అటు ఉదయపూర్ అటు వెళ్తాము ఆహా అని చెప్పనుకున్నాం. ఆ టైంలో ఈ కరెన్సీ డిమానిటేషన్ వచ్చింది, దానికోసం చెప్పి ఇంకా అక్కడ షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టారు. ఇలా ఉంటాయి సినిమా చిత్రాలు విచిత్రాలు. సార్ అక్కినేని నాగేశ్వరరావు గారికి మీకు ఉన్న రిలేషన్ గురించి అయితే మాకు చెప్పారు. ఇది కాకుండా ఇంకేమైనా విశేషంగా ప్రత్యేకంగా ఉన్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటారా? నాగేశ్వరరావు గారి గురించి ఎక్స్క్లూజివ్గా మీ ఛానల్కి నీకే చెప్తున్నా తల్లి. ఓకే సార్. నాకు మీ హేమసుందర్ గారు మాకు మంచి ఫ్రెండ్, నాకు ఆయన వెల్ విషర్ కూడా, మా జర్నలిస్ట్ మిత్రులు. మీ సార్కి మీకు ఎక్స్క్లూజివ్ చెప్పినట్టు లెక్క అవుతుంది. ఎలాగంటే అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గరికి యాక్చువల్గా నేను వాళ్ళ అల్లుడు రాముడు వచ్చాడు అని చెప్పి సినిమా తీస్తున్నారు, యాలగడ్డ సురేంద్ర. ఆ సినిమాలో ఛాన్స్ ఈయన ద్వారా రికమెండ్ చేయించుకుందాం అనే ఉద్దేశం తెలియదు, ఎందుకంటే అప్పటికే నాకు మీద ఆయనకి మంచి ఇంప్రెషన్ ఉంది. ఆయన వంశంలో బ్రష్ పెట్టుకుని రాసే ఆర్టిస్ట్ ఎవరు లేరు, మీ నాన్నోళ్ళు నాకు పడదు, నువ్వైతే క్లోజ్ అని చెప్పి ఆయనకు సందర్భంగా చెప్పారు. ఆ రకంగా నేను కొంచెం చనువు తీసుకొని ఆయనతో రికమెండ్ చేయించుకుందాం అని చెప్పి యాలగడ్డ సురేంద్ర గారికి రికమెండ్ చేయించుకుందాం అని చెప్పి వెళ్ళినప్పుడు ఇందాక చెప్పిన విషయ నేపథ్యం ఏమైనా వచ్చినాయి. అప్పుడు నేను ఇలా శ్రీకారం మెరుపు వీటిలో యాక్ట్ చేశానండి, మరి ఇంకా కంటిన్యూ చేయనా అని చెప్పంటే, ఎందుకు వచ్చింది నీకు డౌటు అని అన్నాడు. అంటే ఏం లేదు, అక్కినేని శ్రీధర్ అని చెప్పి వచ్చి మళ్ళీ ఫెయిల్ అయ్యి వెళ్ళిపోతే కనుక మీకే కదా కొంచెం అక్కినేని వంశం నుంచి ఒకడు వచ్చాడు ఫెయిల్ అయ్యాడు అనే మాట వస్తుంది కదంటే, అటువంటిదే కాదు నా అనుభవంతో చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు అని చెప్పి ఇందాక నేను చెప్పిన విషయం చెప్పాను కదా.
ఆ తర్వాత నేను ఒక మాట అడిగా, అక్కినేని శ్రీధర్ అనే పేరు పెట్టుకుని రమ్మంటారా అన్నాడు. అంటే నీకు వచ్చిన నష్టం ఏంటి ఆ పేరుంటే అన్నాడు. ఓకే. నష్టమని కాదని, ఒకవేళ నేను నెగ్గలేకపోతే కనుక చెడ్డ పేరు వచ్చినట్టు ఉంటుంది అని ఉద్దేశిందంటే, ఏం కాదు, నీకు ఈ విషయం తెలుసో లేదో, నేను కూడా చాలా కాలం అక్కినేని పెట్టుకోలేదు తెలుసా అన్నాడు. అవునని చెప్పి నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే నేను ఎక్కడే వెళ్ళలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అక్కినేని నాగేశ్వర గారు చెప్పి ఫస్ట్ నుంచి బాలరాజు కథ కాడి నుంచి అన్నీ అలా వినటం అలవాటైపోయింది అన్న ఫీలింగ్లో ఉండిపోయాం కదా. ఈ మాట నాకు కొత్తగా అనిపించింది. ఎందుకనంటే ఫస్ట్ నుంచి మీరు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టలేదంటే, చాలా కాలం నేను నాగేశ్వరరావునే పెట్టుకున్నాను. నాగేశ్వరరావు. అయితే ఒక డైరెక్టర్ ఉండేవారంట, నాగేశ్వరరావు అనే ఒక డైరెక్టర్ ఉండేవారంట. ఆ రోజుల్లో ఫోన్లు, ఏ ఫోన్ కాల్ వచ్చినా సరే, ఈయన ఏమైనా ఫోన్ చేసినా సరే ఏ నాగేశ్వరరావు అనేవాళ్ళంట. నేను ఆర్టిస్ట్ నాగేశ్వరరావుని అని చెప్పుకోవడానికి కొంచెం ఎందుకనో తటపయించేవాడంట. అందువల్ల నేను ఆర్టిస్ట్ నాగేశ్వరరావు చెప్పుకోలేకపోయాను. అలా కొంతకాలం అలా ఇబ్బంది పడి ఆ పేరు క్లాష్ అవటం, డైరెక్టర్ నాగేశ్వరరావు నేను క్లాష్ అవటం వలన లాస్ట్ ఇంటి పేరు పెట్టుకున్నాను అని చెప్పాను. అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే, మీరు ఏ సినిమా నుంచి అక్కినేని నాగేశ్వరరావు అని పెట్టుకున్నారని నేను చెప్పిన అడగడంతో మర్చిపోయాను. కానీ ఇది మాత్రం ఎక్స్క్లూజివ్. చాలా కాలం వరకు ఆయన అక్కినేని నాగేశ్వరరావు అనే పేరుతో రాలేదంట. కొంత పీరియడ్ అయిన తర్వాత ఇంటి పేరుతో ఆయన పాపులర్ అంట. ఇప్పుడు సాక్షాత్ అక్కినేని గారు అంటే ఒక బ్రాండ్ నేమ్, సినిమా ఇండస్ట్రీ, సినీ కళా మొత్తానికి ఒక కన్ను. అవును, చాలా సంతోషమైన విషయం కదా ఇది. అవును సార్, నిజంగా. అసలు ఎందుకంటే చాలా మంది ఇంటి పేరు తక్కువ పెట్టుకుంటారు కదా సార్, చెప్పుకోవడానికి మీలానే ఇష్టపడారు కదా. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ శ్రీధర్ అని పెట్టుకుని సినిమాలో టైటిల్స్ ఎవరైనా రాస్తామని చెప్పండి, అక్కినేని శ్రీధర్ నుంచి రాయమన్నాడు, ఆర్టిస్ట్ శ్రీధర్ అని రాయమంటారు. మీరు ఎప్పటి నుంచి పెట్టుకున్నారు సార్ అక్కినేని అని చెప్పేసి? చెప్తున్నాం కదా, నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఉదయం ఆర్టిస్ట్ అంటే ఈనాడు శ్రీధరా అని చెప్పి ఇలా అంటే ఉదయం శ్రీధరు లేకపోతే అక్కినేని శ్రీధరు పెట్టుకోక తప్పలేదు. ఇక అంతే. సో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పటికీ నన్ను అంటే చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఆ అక్కినేని విషయాన్ని అలా పక్కన పెట్టేస్తే కంపారిజన్ కాదు, కానీ ఈ అక్కినేని మాత్రం చెప్పి నా వ్యక్తిత్వం గురించి కొంచెం మంచిగా చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు అంతా చాలామంది ఉన్నారు. ఆ రకంగా అక్కినేని పేరు గౌరవం తెప్పిస్తున్నానని అనుకుంటున్నాను. ఓకే సార్, మనము ఆ అక్కినేని గారి గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. మీరు అక్కినేని గారు తల్లి అక్కినేని గారితో ఈ అక్కినేని పోల్చడమ్మా, మహానుభావుడైనా అస్సలు కంపేర్ లేదు సార్. కాకపోతే ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్ని అవార్డ్స్ అందుకున్నారు, ఆయన పేరు మీద ఎన్ని అవార్డ్స్ వచ్చాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా చిన్న జర్నీ తల్లి. కాకపోతే పత్రికా రంగంలో ఒక ఆర్టిస్ట్గా, జర్నలిస్ట్గా, ఒక సాంస్కృతిక పరంగా చాలా మూవ్ అవుతున్నాను కాబట్టి చాలా కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరిలో ఒక మంచి ఇంప్రెషన్ ఉండి నాకు ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డు, ఏఎన్ఆర్ ఎక్సలెన్సీ అవార్డు, కళారత్న, ఇంకా సి నారాయణ రెడ్డి అవార్డు, సడన్గా చెప్తే అసలు నాకే గుర్తు రావట్లేదు. మొత్తానికి వెరీ మచ్ ఇప్పుడున్న ఫీల్డ్లో అన్న ఆర్టిస్టులందరికన్నా నా స్థాయికి మించి నాకు అవార్డులు వచ్చినాయి, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇదే ఈ గోల్డ్ పెండెంట్ కూడా ఈరోజు అసలు యాక్చువల్గా నేను మీ షూటింగ్ పెట్టుకుని రాలేదు. ఏంటంటే పండగల్లో పెట్టుకుంటానమ్మా. ఇది కూడా నాకు రామన్ అకాడమీ, సార్ సివి రామన్ అకాడమీ ఓడి ఇచ్చినట్టున్నారు. ఇది ఇచ్చి కూడా 12 ఏళ్ళు అయింది. ఇలా పండగలప్పుడు పెట్టుకుంటానమ్మా. ఎందుకంటే యాక్చువల్గా ఈ మా కమ్యూనిస్ట్ భావజాలానికి నేను ఇలా బంగారు ఉంగరాలు ఏం పెట్టుకోవటం వ్యతిరేకం కదా. ఈ బంగారు ఉంగరాలు కూడా నాకు గిఫ్ట్లే ఒక రకంగా. మా మిస్సెస్ అంటారు, నువ్వు ఒక సిన్సియర్ కమ్యూనిస్ట్వి, ఒక సిన్సియర్ కమ్యూనిస్ట్ ఎంతగా ఎదగొచ్చు నువ్వు చూపించావు వర్తపరంగా, నువ్వు పెట్టుకో అని చెప్పి మా మిస్సెస్ కూడా ఎంకరేజ్ చేస్తారు. అలానే ఈ గోల్డ్ పెండెంట్ ఇవన్నీ కూడా సర్ సివి రామన్ అకాడమీ వాళ్ళు దాదాపు ఒక 8 ఏళ్ళ క్రితం ఇచ్చినట్టున్నారు. ఇలా పండగలప్పుడు, పూజలప్పుడు. ఈ రోజు ఏంటంటే నా పుట్టినరోజు తల్లి. ఈ పుట్టినరోజు నాడు ఎక్స్క్లూజివ్గా మీరు ఛానల్ పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అనుకోకుండా పొద్దున పూజకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అంతేగాని షూటింగ్కి ఎక్స్పోజ్ కావాలి, ఛానల్ ఎక్స్పోజ్ కావాలని పెట్టుకోవడం కాదు. ఇది వాస్తవం తల్లి. సో రెండు కలిసి వచ్చినాయి అనమాట. సార్ మీరు ఆల్రెడీ చెప్పారు ఇందాక ఒక ఆర్టిస్ట్ అని చెప్పేసి. సో మీరు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా సినిమా ఆర్టిస్ట్ని ఇష్టపడతారా, లేదంటే నార్మల్ ఆర్టిస్ట్గా ఉన్నారు కదా, సో అదేమన్నా ఇష్టపడతారు? ఈ రెండిట్లో ఏది ఎక్కువగా మీరు ఇష్టపడేది? తల్లి నాకు ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం తల్లి. ఆ ఆర్ట్ నన్ను ఎంత స్థాయికి తీసుకువెళ్ళాలో దాదాపు నాకు ఫుల్ పేజ్డ్ హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకా సినిమా ఆర్టిస్ట్ అంటే సినిమా రంగంలో నిగురవటం చాలా కష్టం అమ్మా. అందులోనూ కాస్త మాకులాగా ఒక లైఫ్ అనుభవించిన వాళ్ళు
అక్కడ ఉండే పరిస్థితికి తల ఒగ్గి ఉండలేక కొంచెం మా వ్యక్తిత్వం నిలబెట్టుకుంటా క్యారెక్టర్ సంపాదించడం అనేది కొంచెం మాకు కొంచెం కష్టమే. అయితే మా గౌరవం నిలిచే చోట ఆ ప్రొడక్షన్స్లో నేను యాక్ట్ చేస్తూ ఉంటాను. సినిమా ఆర్టిస్ట్గా ఎలివేట్ అవ్వటం చాలా గొప్ప విషయం అమ్మ, ఒక అదృష్టం కూడా. నాకు ద గ్రేట్ ఆర్టిస్ట్ బ్నిమ్ గారు అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది. ఆయనకి ఆర్టిస్ట్ సవ్యసాచి కొన్ని వందల బాల్యాలు రచించారు. బ్నిమ్ చాలా ఫేమస్ అమ్మ, బాపు గారికి ప్రతీక, మాకు గుర్తులేలే. ఫస్ట్లో ఒకటి శ్రీరామరాజ్యం సినిమాలో నేను యాక్ట్ చేసే సందర్భంలో ఆయన అన్న మాట నాకు గుర్తుకొస్తుంది తల్లి. సినిమా నటుడిగా తెర మీద కనపడతాం అనేది చాలా అదృష్టం శ్రీధర్ గారు, మీరు కంటిన్యూ అవ్వండి, అది అందరికీ వచ్చే అదృష్టం కాదు. అది మాత్రం వాస్తవం అమ్మా. ఎందుకంటే సినిమా వాళ్ళు ఏంటి గొప్ప అది ఇది అని చెప్పి అంటారమ్మా, కానీ సినిమా వాళ్ళు గొప్ప వాళ్ళేనమ్మా. ఎందుకంటే మానసికంగా సామాజిక చైతన్యం కలుస్తూ మానసిక వికాసం కలగజేస్తూ మంచి మంచి సినిమాల్లో చాలామంది ప్రభావితం చేశారు. ఇప్పుడు అలా వ్యక్తిత్వాన్ని మేము పెంచుకున్న వాళ్ళం సినిమాలు చూసి, ఇది ఎవరు కాదలేని వాస్తవం అమ్మ. ఎవరికాళ్ళు ఒక్కసారి గుండె మీద చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన విధానం, సాంస్కృతిక పరంగా వాళ్ళ మనోవికాసానికి సినిమా ఎంత దోహదపడింది, ఇలాంటివన్నీ ఆలోచిస్తే సినిమాలు ఖచ్చితంగా ప్రభావం ఉన్నాయి. సమాజం అంతా చెడ్డ సమాజం కాదు కదా, మంచి సమాజం కదా. ఈ మంచి సమాజంలో ఎక్కడో చెడ్డ సినిమాలు చెడ్డ మనుషులు ఉంటారు, కానీ ఈ మంచి వ్యక్తులుగా ఎదిగారంటే దాని వెనకాల మానసికంగా వాడు చిన్నప్పటి నుంచి సాంస్కృతిక పరంగా కానీ నాటకాలు, సినిమాలు వీటి ద్వారా వచ్చిన చైతన్యం అనేది అంతర్గతంగా మస్తిష్కంలో ఉండబట్టే వాళ్ళ యాక్టివిటీస్ అనేవి సవ్యంగా ఉంటాయి. సినిమా ఇప్పుడు చాలామంది ఉంటారు సినిమా వాళ్ళు పెద్ద హీరోలా, వాళ్ళు పెద్ద హీరోలా, రియల్ హీరోలు, మిలిటరీ వాళ్ళు, అది ఇది అని చెప్పని అంటారు. కానీ ఒక విషయం చెప్పిన తల్లి, నేను లండన్లో టిట్లీస్ అని ఉంటుంది, దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడికి 10,000 అడుగులు ఎత్తులు అంటే లండన్లో టిట్లీస్, అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళకి మంచు తప్ప ఏం కనపడదమ్మా. మామూలుగా ఒక అద్భుతం, నీ జీవితం నువ్వు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. టిట్లీస్ చాలా అద్భుతం. ఆ టిట్లీస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న కటౌట్ ఏంటమ్మా, సల్మాన్ ఖాన్ ఇది సినిమా అమ్మ మొత్తానికి, ఆ సినిమా కటౌట్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, ఇలా కటౌట్లు హీరోల కటౌట్లు ఉంటాయి అక్కడ. ఎక్కడ లండను, ఎక్కడ ఇండియా అంటే ఖండాంతరాలు దాటిపోయి ఈ సినిమా హీరోలు అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లాగా ఒక ఆర్ట్గా నిలుస్తున్నారని చెప్పంటే సినిమా హీరోలు గొప్పలే కదమ్మా. నెక్స్ట్ ఇంకో విషయం సార్, బార్డర్లో కూడా నేను చాలామంది మిలిటరీ వాళ్ళని ఫేస్ చేశానమ్మా. వాళ్ళు రిలాక్స్ అవడానికి కూడా సినిమాలే కారణం. రియల్ హీరోలు, మిలిటరీ వాళ్ళు రియల్ హీరోలు మన దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తున్నారు, నీ కాదన్ను. కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చేది కూడా, మెంటల్ రిలాక్సేషన్ ఇచ్చేది కూడా సినిమా వాళ్ళే కదా తల్లి. అందువలన సినిమా వాళ్ళు రియల్ హీరోలా కాదని పక్కన పెడేస్తే సినిమా వాళ్ళది కూడా గణనీయమైన పాత్ర ప్రతి మనిషి జీవితంలో. అందువలన సినిమాలో యాక్ట్ చేయడం నాకు ఇంట్రెస్టే, చేస్తానికే ప్రయత్నిస్తాను మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు. సార్ మాకు అక్కినేని నాగేశ్వరరావు గురించి అయితే చెప్పారు, ఆఖరిగా నందమూరి రామారావు గారి గురించి చెప్పండి. నందమూరి తారక రామారావు గారు మీ ఛానల్లే ఎన్టీఆర్ ఛానల్, నిజం తల్లి. అవును, నాకు చాలా ఇష్టం ఈ ఛానల్లో. శ్యామ్ సుందర్ గారు నాకు పరిచయం చెప్పాను కదా, టీడీపీ లిటరీ చైర్మన్ తొండబుద్ధ జనార్దన్ గారు, అది మా ఫ్యామిలీ ఫ్రెండ్. నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు అంటే చాలా అభిమానం. నేను 1980లో ఉయ్యూరులో చదువుకున్నప్పుడు, అప్పుడు మా నాన్నగారు పార్టీ హోల్ టైమర్గా ఉయ్యూరులో ఉండేవారు. చదువుకునేటప్పుడు నా మిత్రుడు ఒక అతను, అప్పుడు హార్డ్లీ 9th క్లాస్, వచ్చి ఒక లెటర్ చూపించాడు. ఏంటంటే రామారావు గారు రాసింది అన్నాడు. రామారావు గారు సొదస్తురితో అభిమానికి రిప్లై ఇచ్చారు. మా ఫ్రెండ్ ఏదో రాస్తే ఆయన సొంతంగా చివరాలతో రిప్లై ఇచ్చారు. ఎంత ముచ్చాలాగా ఉన్నాయంటే అక్షరాలు. అసలు అంత టాప్ హీరో నాకు లాంటి నా సమవయస్కుడు నా ఫ్రెండ్కి ఉత్తరం రాయటం ఏంటి అని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పటికే గజ దొంగ, యుగంధర్, సర్కస్ రాముడు అవన్నీ టాప్ మూవీస్. రామారావు గారు చాలా బిజీగా ఉండి ఉంటారు అప్పుడు డెఫినెట్గా. అట్టంటి అంత బిజీగా ఉండే స్టార్ ఉత్తరం రాయటం ఏంటి. ఆ రకంగా రామారావు గారు అంటే చిన్నప్పటి నుంచి రామారావు గారి వేషాలు అవన్నీ కూడా, అందులో చిన్నవాడు అప్పుడు ఆయన వేసే మారు వేషాలు అన్నీ కూడా తృప్తిగా ఉండేవి. జానపద సినిమాలు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండేవి, ఒక ఉత్తేజభరితంగా ఉండేది. ఆయన చేసే అంత వయసు కూడా క్రేజీ డ్యాన్సెస్ అవన్నీ కూడా ఒక ఉత్సాహాన్ని రేపించాయి. అలాంటిది ఆయన వ్యక్తిత్వ కోణంలో ఆయన ఉత్తరాన్ని చూసి నా మనసులో ప్రింట్ అయిపోయింది. ఆ రామారావు గారు పార్టీలకు అతీతంగా, జాతులకు అతీతంగా, మతాలకు అతీతంగా, వయసులకి అతీతంగా అందరు ఇష్టపడే గొప్ప నటుడమ్మా.
ఆ రామారావు గారి గురించి నేను చెప్పడం ఎందుకు జగద్విదితం ఆయన ఆ మహానుభుడు. ఆ తర్వాత విషయం ఏంటంటే నా అదృష్టం కర్ణాటకలో నందమూరి బసవ తారక రామారావు సేవా ట్రస్ట్ అని ఒకటి ఉంది. అక్కడ తెలుగు వాళ్ళు ఒక సేవా ట్రస్ట్ రన్ చేస్తున్నారు. దాని చైర్మన్ కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఆయన మన హైదరాబాద్లో కూడా మూవీ ల్యాండ్ అని ఒక పత్రిక నడిపారు. ఆయన నడిపి కొంతకాలం నడిపి వెనక్కి వెళ్ళిపోయారండి. ఆ టైంలో నాకు పరిచయారు. ఆ తర్వాత ఒక 2 years బ్యాక్ నా దగ్గరికి వచ్చారు. వచ్చి శ్రీధర్ గారు నేను పలానా ఇలా క్యాలెండర్ ఆయన ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు గారి పేరు మీద ఆయన ఫోటోలతో ప్రతి నెల ఆయా సినిమా క్యారెక్టర్లు ఆయా పండుగలు ప్రతిబింబించే విధంగా ఆ క్యాలెండర్లు డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అంత అభిమానం అనమాట. నేను సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటానండి, మీరు ఇలా రామారావు గారి పేరు మీద ఇలా క్యాలెండర్లు చేస్తూ ఉంటానండి, ఇలా చెప్పండి ఏం కావాలండి అంటే నాకు మీ సహకారం కావాలండి, నేను కర్ణాటకలో ఉంటాను, మీరు హైదరాబాద్లో ఉంటారు, కొంచెం నాకు ఏదన్నా కొంచెం చేదోడు వాదోడుగా ఉండండి ఇక్కడ అని అంటే నేను తప్పకుండానండి, నాకు రామారావు గారు అంటే అభిమానం, ఆ మహానుభావుడు అని చెప్పి నేను ఆయనతో జర్నీ చేస్తున్నాను. అంటే నేను పిఆర్ ఆఫ్ దట్ ట్రస్ట్, నేను ఆయనతో యాక్టివ్గా మూవ్ అవుతూ ఉంటాను. ఇక్కడ హైదరాబాద్లో పెద్దవాళ్ళని కలవటం కానీ రామారావు గారి కార్యక్రమాలు ఏదైనా విషయాలు ఉన్నా కూడా బాలకృష్ణ గారు ఇవన్నీ కొంచెం కలిసి వాటిలో ఆయనతో పాటు నేను నడుస్తూ ఉంటాను. ఆ రకంగా రామారావు గారి నుంచి చిన్నప్పటి నుంచి అభిమానం, పెద్ద అయిన తర్వాత ఆయన ట్రస్ట్కి, ఆయన ట్రస్ట్ అంటే ఆయన అభిమానులు నిర్వహించే ఒక ట్రస్ట్కి పిఆర్ అవటం అనేది యాదృచ్ఛికం, నాకు సంతోషదాయకం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు నేను నల్లకుంటలో ఉండేవాడిని. ఆయన చనిపోయిన విషయం నాకు వెంటనే తెలిసి నల్లకుంట నుంచి నేను రామారావు గారి దగ్గరికి వచ్చాను. నేను వెళ్ళినప్పుడు రామారావు గారి ఇంటికి బంజారాస్లో మా అయితే కనుక ఒక 25 మంది మాత్రమే ఉన్నారు. అంటే అంత ఎర్లీగా వెళ్ళగలిగాను. అప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, పోలీస్ కమిషనర్ అప్పారావు గారు అనుకుంటా, అలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ టైంలో అంటే ఫస్ట్ ఎర్లీగా వెళ్ళి ఆయన దర్శనం చేసుకునే అవకాశం దొరికింది. అప్పుడు ఆ తర్వాత ఒక గంట తర్వాత ఇంకా ఆ ఫ్లో తట్టుకోలేకపోయాం, విపరీతంగా అసలు మేము ఇంట్లోంచి బయటకు రాలేకపోయాం. ఎందుకంటే రామారావు గారు గొప్ప ఆయన కదా, ఆయన చనిపోయారు అనేది అందరికీ ఆశనిపాతం, అందరూ దుఃఖ సముద్రం అయిపోయి ఆ వెల్లువెత్తి ఆయన ఇంటిని చుట్టుముట్టేశారు. ఆ టైంలో కాంతారావు గారు కూడా మా నల్లకుంట్లో ఉండేవారు, పెద్ద హీరో కాంతారావు గారు ఉండేవారు, వెటరన్ హీరో. ఆయన కూడా నేనే కలిసి వచ్చాము. ఆయన అన్నారు, శ్రీధర్ గారు మీరు లేకపోతే కనుక నేను అసలు ఇంట్లో బయటపడేవాడిని కదండి అని చెప్పి ఆయన అన్నారు. చాలామంది మినిస్టర్లు కూడా లోపల రాలేకపోయారు, అంత ఫ్లో వచ్చేసేసింది. ఆ రకంగా రామారావు గారి పార్థివ దేహాన్ని చాలా తక్కువ ఆయన చనిపోయిన కొన్ని గంటల్లోనే నేను వెళ్ళి దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది. మీరు నమ్ముతారు లేదు, ఈరోజు నా పుట్టినరోజు కదా, మేము ఉండేది బంజారాహిల్స్ ఏరియాని. రోజు నేను బంజారాహిల్స్లో ఒక పాలు తీసుకొస్తానికి ఎమరాల్డ్ అనేది ఒక స్వీట్ షాప్కి వెళ్తా. ఆవు పాలు వస్తాయి గోశాల నుంచి, అంటే మీ గోదావరి వైద్యం కూడా నేను నేర్చుకున్నాను, తర్వాత చెప్తాను. ఆ పాలు తీసుకుంటానికి వెళ్ళి అదే స్ట్రీట్ చివరిలో రామారావు గారి ఇల్లు ఉంది. అంటే అప్పుడు రామారావు గారి ఇల్లు, ఆయన చనిపోయినప్పుడు ఎప్పుడైతే నేను వెళ్ళానని చెప్పానో ఆ ఇల్లు ఉంది. ఇప్పుడు అక్కడ పెద్ద అపార్ట్మెంట్ కట్టి ఎన్టీఆర్ డొమైన్ అని పెట్టారు. ఆ అపార్ట్మెంట్ కాడికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఆయన దండం పెట్టుకుని ఇలా పక్క చూస్తే ఎన్టీ రామారావు గారి ఒక మ్యూజియం పెడతానికి ఒక ప్లాన్ చేస్తారు. ఆయన అప్పుడు చైతన్య రథంతో మొత్తం రాష్ట్రం మొత్తం చుట్టి రాజకీయ సునామీ సృష్టించేసారు. ఆ చైతన్య రథాన్ని అక్కడ పెట్టారు. ఆయన ఇంటి ఎదురుగా ఆయన ఎన్టీ రామారావు గారి పేరు దండం పెట్టుకుంటాను, మళ్ళీ ఇటు తిరిగినప్పుడు ఆ చైతన్య రథం చూసి ఒక ఉత్సాహం వస్తుంది. ఇదంతా ఏంటంటే చెప్పుకో అది ఒక అలవి కాని ఒక ఆనందం. ఇది ఆ రామారావు గారి మీద అభిమానం చెప్పి అంతర్లీనంగా మీకు చెప్తున్నాను విషయాన్ని క్లియర్గా. అది ద గ్రేట్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సార్ ఆల్రెడీ ఇంటర్వ్యూ మధ్యలో మీరు మాకు చెప్పారు ఈరోజు మీ బర్త్డే అని చెప్పేసి, మీకు మా తరపున మా ఛానల్ తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ మచ్ తల్లి, సాయిరామ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్. ఎన్టీ రామారావు గారి ఆశీస్సు కూడా మీకు మీ ఛానల్కి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఈరోజు మీ బర్త్డే అయినా కానీ అండ్ చాలా బిజీ షెడ్యూల్లో మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఈ 30 yearsలోని మీ జర్నలిస్ట్ లైఫ్ కానీ అలాగే సినీ ఇండస్ట్రీలో మీరు ఆర్టిస్ట్గా ఎలా కొనసాగారు ఏంటి దానికి సంబంధించిన విషయాలన్నీ మాకు చెప్పారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ మచ్ తల్లి, సాయిరామ్, ఆల్ ది బెస్ట్.